మన దేవుడికి ఆయన పేరు ఏంటంటే ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నేను ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకు సూటిగా స్పష్టంగా ఒక్క మాటలో మీరు జవాబు చెప్పండి. మీకు అబ్రహాం ఇష్టమా, ఇస్సాకు ఇష్టమా, యాకోబు ఇష్టమా? మీకు ఇస్సాకు ఇష్టమా? అమ్మా మీకెవరు ఇష్టం? అబ్రహాం ఇష్టం. ఒకళ్ళకి ఇస్సాకు ఇష్టం, ఇంకొకరికి అబ్రహాం ఇష్టం. ఓ ప్రశ్న, 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీల్ని దేవుడు విడిపించాలని మోషేని దగ్గరికి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళాలి, నా ప్రజల్ని విడిపించాలి, వాళ్ళ మొర నేను చూశాను, వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు మోషే అంటే. మోషే అన్నాడు నేను బానన్నాడు. దేవునికి అతనికి జరిగిన ఎన్కౌంటర్ మనకు తెలుసు, జరిగిన సంభాషణ మనకు తెలుసు. మొత్తానికి దేవుడు ఒప్పించాడు. దేవుడు వదలడు కదా. దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు ఎలాగైనా పని చేయించుకుంటాడు ఆయన. దేవునికి మనం ఎదురు చెప్పడానికి మనం ఎవరు? మొత్తానికి దారిలోకి వచ్చాడు. ఇప్పుడు మోషే అంటున్నాడు నేను వెళ్తాను, నన్ను నమ్మరు కదా, సరే పోతా, నువ్వు బొమ్మన్నావు కాబట్టి. నిన్ను ఎవరు పంపించారంటే నీ పేరు నేనేం చెప్పాలి అంటే ఆయన అన్నాడు నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. చూసారా, నేను ఎవరిని అని అంటున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఎవరు యాకోబు దేవుడును నేను అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇందులో ఆయన అబ్రహాము దేవుడు, తర్వాత ఇస్సాకు కూడా దేవుడే, తర్వాత యాకోబు కూడా దేవుడే. కాబట్టి అబ్రహాముకి మీ ఓట, ఇస్సాకు కోట, యాకోబు కోట? అబ్రహాముకి. ఎందుకనండి? కుమారుని బలిచ్చాడు, విశ్వాసంలో చాలా గొప్పవాడు కాబట్టి అబ్రహాముకి మీ ఓటు. యాకోబుకేరా? యాకోబు ఎవరికి ఇష్టం లేదా మీకు? మీరందరూ యాకోబులేగా కాదా? మీకు విషయం తెలుసా, మనం అబ్రహాము లాగా ఉండలేకపోవచ్చు, ఇస్సాకు లేక లాగా అసలు ఉండలేం, కానీ ఎవరిలాగా ఉంటాం మనం. కాబట్టి మీ ఓటు మీకు వేసుకోరా ఏంటి? నా ఓటు యాకోబుకే. ఒక మాట చెప్తాను వినండి. దేవుడు ఎంత మంచివాడో తెలుసా? అబ్రాము పేరు దేవుడు ఏం మార్చాడు? అబ్రహాముగా మార్చాడు. దేవుడు అబ్రాము పేరు అబ్రహాము మార్చిన తర్వాత ఆయన అబ్రాము దేవుడు కాదు, ఏ దేవుడు అయ్యాడు? పేరు మార్చిన తర్వాత మళ్ళీ అబ్రాము అని పిలవలేదు దేవుడు, అబ్రహామా అని పిలిచాడు కదా. యాకోబు పేరు మార్చాడు దేవుడు పెనీయుల దగ్గర. యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేల్ అయ్యాడు. ఇక నువ్వు యాకోబు కాదు, దేవునితో పోరాడి గెలిచావు కాబట్టి నువ్వేమవుతావు? ఇశ్రాయేల్ అవుతావు. కానీ అబ్రహాము దేవుడు తర్వాత ఏ దేవుడు అవ్వాలి? ఆయన ఇశ్రాయేలు దేవుడు అవ్వాలి, కానీ ఏ దేవుడు అయ్యాడు? యాకోబు దేవుడు అయ్యాడు. ఎందుకని? నువ్వు ఇశ్రాయేలుగా మారలేకపోవచ్చేమో, కానీ నీలో యాకోబు స్వభావం గూడు కట్టుకుని ఉంది. యాకోబు దేవుడని పేరు పెట్టి పిలవకపోతే ఈరోజు మన దేవుడై ఉండేవాడు ఆయన కాదు. మీకు ఒక విషయం చెప్పనా? ఆయన యాకోబుకి ఇంటి పేరు అయ్యాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అబ్రహాము బైబిల్ అంతట్లో దేవుని స్నేహితుడు అని 1189 అధ్యాయాల్లో అబ్రహాము గురించి రాయబడింది. ఇస్సాకు నిజంగానే లోబడ్డంలో ఇస్సాకు మించిన వాళ్ళు లేరు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అటువంటి విశ్వాసులకు తండ్రి ఏకైక కుమారుడు ఇస్సాకు. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, నిజమే, ఒక గొప్ప వ్యక్తికి దేవుడుగా ఉండడం దేవునికి కూడా ఘనతే. అబ్రహాము దేవుడు, దేవునికి ఘనత ఉంది, బాగుంది. అబ్రహాము అంటే విశ్వాసులకు తండ్రి. ఇస్సాకు అంటే నవ్వు, లోబడ్డం. ఇస్సాకు దేవుడు ఆయన, అబ్రహాము దేవుడు. మోసగాడు అంటే అర్థం ఏంటి? యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడ, కపట స్వభావం. ఆయన ఎవరు దేవుడు అంట? మోసగాళ్ళకు దేవుడా? మోసగాడి నైజంలో నీవు నేనున్నాం, కఠిన స్వభావం నీవు నేనున్నాం, పాపపు గూడు కట్టుకున్న జీవితంలో నీవు నేనున్నాం. మోసగాళ్ళ దేవుడు అనుకోవడానికి ఆయన సిగ్గుపడలేదు. నీ స్థానానికి రావడానికి దేవుడు సిగ్గుపడలేదు. నీ స్థాయికి రావడానికి దేవుడు తను తాను సిగ్గుగెంచుకోలేదు. కానీ మానవుడి రూపం తీసుకున్నాడు. యాకోబు మనుషుల దగ్గరికి దేవుడు వచ్చాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను యాకోబు జీవితంలో. ఈరోజు మంచి టైటిల్, లుక్ ద టైటిల్. ఇది చాలా ప్రాముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు. నేను 3 అనుభవాలు
యాకోబు జీవితంలో మనకు ఉపయోగకరమైన అనుభవాన్ని చెప్పడానికి నేను ఇష్టపడతా. లైఫ్ ఆఫ్ జేకబ్ ఏ స్టోరీ ఆఫ్ అ స్కాండలస్ గ్రేస్. యాకోబు జీవితంలో 3 అనుభవాలు చెప్తాను. ఈ 3 మన జీవితానికి కనెక్ట్ అవుతాయి. వెరీ ఎక్సైటింగ్, మన జీవితానికి ఆసక్తి కలిగించే వాక్య భాగం. యాకోబు జీవితంలో 3 రాత్రులు, యాకోబు జీవితంలో 3 అనుభవాలు, యాకోబుతో దేవుడు 3 సార్లు మాట్లాడిన తీరు నేటి దినాన మనకి కూడా ఆసక్తిని కలిగిస్తాయి. అందుకే ద లైఫ్ ఆఫ్ జేకబ్ ఏ స్టోరీ ఆఫ్ అ స్కాండలస్ గ్రేస్ అంటే యాకోబు యొక్క జీవితం ప్రధాన పాపికై చూపబడిన అపరిమితమైన కృప. గ్రేటెస్ట్ స్టోరీ. ఈ స్టోరీ యాకోబు యొక్క జీవితం మన జీవితానికి 100% మనకు సంబంధించిన కథ ఇది. మనలో యాకోబు ఉన్నాడు, మనలో ఒక మోసగాడు ఉన్నాడు, మనలో ఒక కఠిన స్వభావి ఉన్నాడు, మనలో ఒక మోసం చేసేవాడు ఉన్నాడు, మనలో ఒక వేషధారి ఉన్నాడు, మనలో ఒక ద్విమనస్కుడు ఉన్నాడు, మనలో మనమే గొప్ప అని చెప్పుకునే వ్యక్తి ఉన్నాడు. యాకోబు ఉన్నాడు మనలో. నువ్వెంత ఘోరమైన పాపివైనా ప్రభు నీ దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎవరో తెలుసా? యాకోబు దేవుడు ఆయన. అందరు చెప్పండి, ఏ దేవుడు ఆయన? యాకోబు దేవుడు ఆయన. స్కాండలస్ గ్రేస్ అంటే అర్థం ఏంటంటే చట్టమును మించి, చట్టమును అతిక్రమించి. చట్టమేమో శిక్షించాలని చెప్తుంటే స్కాండలస్ అంటే చట్టమును మించి కృప చూపించింది. మరణపాత్రుడుగా ఉన్న మనలను కృప ఏం చేసిందంటే రక్షించింది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు జీవితం మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో కమల పిల్లలు 2. అబ్రహాముకి 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేస్తే 100 ఏళ్ళప్పుడు పుట్టాడు కొడుకు. ఎవరండి ఆయన? ఇస్సాకు. అంటే అబ్రహాము దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు పుట్టాడంటే 25 సంవత్సరాలకు పుట్టాడు. నిజంగా గ్రేట్. అంతకాలం ఎదురు చూస్తారు వాళ్ళు. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఒక్కడే కొడుకు. ఇస్సాకు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇస్సాకు పెద్దోడే, 30 ఏళ్ళప్పుడు బహుశా శారా చనిపోయి ఉండొచ్చు. అయితే ఇస్సాకుకి 40 ఏళ్ళు వచ్చినాయి. అప్పుడు దాకా పెళ్లి చేద్దామన్న ఆలోచన రాలా. ఎవరికి? ఇస్సాకు తండ్రి ఎవరో? అబ్రహామే కదా. ఇప్పుడు ఇస్సాకు చాలా ఏడుస్తున్నాడు వాళ్ళమ్మ చనిపోతే. చాలా దుఃఖపడుతున్నాడు వాళ్ళమ్మ చనిపోతే, ఏడుస్తున్నాడు. వాళ్ళ తండ్రి చూసి ఇప్పుడు వీడు ఇలా ఏడిస్తే కష్టం, చాలా ఏడుస్తున్నాడని ఇంటి పెద్దదాసుని పిలిచి ఒక ఆలోచించాడు, పెళ్లి చేద్దామని. అంటే ఇస్సాకు చూడండి ఎంత మంచాడో. 40 ఏళ్ళు వచ్చినా దాకా కూడా వాళ్ళ నాన్నగారికి పెళ్లి చేద్దామన్న ఆలోచన రాలా. దుఃఖము తీర్చడానికి కుమారుడు పెళ్లి చేద్దాం, భార్య వస్తే ఒకవేళ ఆ దుఃఖం మాన్తాడేమో అని ఏం చేశాడంటే తన ఇంటి పెద్దదాసుని పిలిచి నేను ఏ దేశం నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళి అమ్మాయిని తీసుకురా అన్నాడు. ఈయన బయలుదేరాడు. మనందరికీ తెలుసు దేవుడు తన చిత్తంలో రెబ్కాను దయచేశాడు. రెబ్కా ఇప్పుడు ఇస్సాకుకు భార్యగా వస్తూ ఉంది. ఇస్సాకు భార్యగా రావడం, ఇస్సాకు ఆమెను పరిగ్రహించటం కదా, ఆమె భార్య అయింది. ఇప్పుడు ఇస్సాకు రెబ్కా వాళ్ళకి పెళ్ళయింది. ఇస్సాకుకి పెళ్ళయ్యేటప్పటికి ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. అందరు చెప్పండి ఎంత? కానీ సేమ్ అదే స్టోరీ నడిచింది ఇక్కడ కూడా. వాళ్ళ నాన్నకి ఎలా పిల్లలు లేరో ఇస్సాకు కూడా అలాగే పిల్లలు లేరు. ఇస్సాకుకి 60 ఏళ్ళు వచ్చినాయి. ఎవరు లేరు అంటే పెళ్ళైన తర్వాత ఎంతకాలానికి లేరు? ఇస్సాకు దేవుని ప్రార్థన చేశాడు, ప్రభువా నా భార్య గర్భమును తెరువునైనా, బిడ్డలను ఇస్తావు కదా నువ్వు ఈ ప్రభువా అన్నప్పుడు దేవుడు ఇస్సాకు ప్రార్థన విని రెబ్కా గర్భమును తెరిచాడు. డబుల్ ధమాకా అంటే ట్విన్స్ ఇద్దరు కదా. అప్పటిదాకా తెలియలే. బైబిల్ గ్రంథంలో రికార్డ్ అయిన ఫస్ట్ ట్విన్స్ స్టోరీ. ఇద్దరు ఎదుగుతున్నారు గర్భంలో. వాళ్ళు ఎట్టయితే ఎదుగుతున్నారో వాళ్ళు ఎదిగే కొంది ఫుల్గా లోన ఫైట్ చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఎవరండి? పిల్లలు కొట్టుకుంటున్నారు. ఎందుకు?
అక్కడ ప్రాబ్లం ఏంటంటే ముందు నేను బయటకు పోవాలి, ఏంటి బయటకు పోవటం ఈ తతంగం అంటే, ముందు బయటకు వచ్చినోడికి ఆధిక్యతలు ఎక్కువ, జ్యేష్ఠత్వం అంటారనమాట. బర్త్ రైట్ చాలా గొప్ప ఆధిక్యత. మొదట పుట్టిన వాడికి బైబిల్ గ్రంథంలో చాలా ఆధిక్యతలు ఉన్నాయి. నేను గతంలో చెప్పాను, ఒక మాట కూడా చెప్తాను. మొట్టమొదట పుట్టడం అంటే అర్థం ఏంటంటే, తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబం అంతా ఎవరి చేతుల్లోకి వచ్చేసింది? పెద్ద కొడుకు చేతుల్లోకి వచ్చింది. అందుకే కదా యాకోబు తన పెద్ద కుమారుడైన రూబేన్ అంటున్నాడు, రూబేను చివరి దినాల్లో దీవించేటప్పుడు నీవు నా బలము, నా ఔన్నత్యం, నా జ్యేష్ఠ కుమారుడివి అంటున్నాడు. మొట్టమొదటి కుమారుడిని ఏమంటారంటే జ్యేష్ఠుడిని బలము, ఔన్నత్యం అంటారు. ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయి అంటే, తండ్రి చనిపోయిన తర్వాత బాధ్యతలన్నీ, పెత్తనం అంతా కూడా జ్యేష్ఠ కుమారుడికి వచ్చింది. అదొక విషయం. రెండోది, జ్యేష్ఠత్వపు హక్కు అంటే అర్థం ఏంటంటే, మిగతా వాళ్ళందరికీ ఆస్తిలో ఒక్కొక్క భాగం ఇస్తే మొట్టమొదటి పుట్టినోడికి 2 భాగాలు వస్తాయి. అర్థమైందా? ఇది రెండో ప్రాముఖ్యం. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇక ఆ కుటుంబం ఎవరి కుటుంబంగా పిలువబడుతుందంటే, తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఏ కుమారుడైతే పెద్దోడిగా ఉంటాడో ఆ వంశము ఆ కుమారుడు పేరు మీద పిలువబడుతుంది. ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. జ్యేష్ఠత్వపు హక్కు అంటే అర్థం ఏంటంటే, జ్యేష్ఠుల క్రమము అని మనం హెబ్రీ పత్రికలో చదువుతాం. జ్యేష్ఠుల క్రమం, జ్యేష్ఠులు అంటే అర్థం ఏంటంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు స్త్రీ సంతానము అని. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావడానికి ఆయనకి ఒక క్రమం అవసరమైంది. ఆ క్రమంలో ఈ జ్యేష్ఠులు అందరూ ఉంటారనమాట. అర్థమైందా? కాబట్టి ఆ జ్యేష్ఠుల క్రమాన్ని మొత్తం లెక్క పెట్టుకుని వెళ్తే మనం 42 తరాలు అంటామే, ఆ 42 తరాలను మనం జాగ్రత్తగా కొనసాగిస్తే దాన్ని జ్యేష్ఠుల క్రమము అంటారు. అంటే యేసయ్య ఈ లోకానికి మానవుడిగా రావాలంటే ఆయనకి ఒక తరగతి కావాలి, ఆయనకు ఒక తరము కావాలి, ఆయనకు ఒక వంశవృక్షం కావాలి. ఆ వంశవృక్షంలో ఉండే వాళ్ళందరినీ జ్యేష్ఠులు అంటారన్నమాట. అర్థమైందా లేదా? ఏం ఎక్కలేదా? మళ్ళీ చెప్పమంటారా? మళ్ళీ చెప్పలేనమ్మా, టైం లేదు. జ్యేష్ఠుల క్రమం ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ లోకానికి రావడానికి మీ నాన్న ఉన్నాడు, రైట్? మీ నాన్న మీ తాత ఉన్నాడు, మీ తాత మీ ముత్తాత ఉన్నాడు, మీ ముత్తాత అట్ట లైన్ అంతా కలుపుకొని వస్తే ఆ లైన్లో నువ్వు ఉన్నావు. అది జ్యేష్ఠుల క్రమం. యేసుక్రీస్తు కూడా ఆయన దేవుడు కదా, ఆయన ఈ లోకానికి రావాలి కదా. ఈ లోకానికి ఆయన రావాలి అంటే ఆయనకి ఒక కుటుంబం కావాలి. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరిని ఏమంటారంటే జ్యేష్ఠులు అంటారు. మీకు అర్థం అవడానికి చెప్తాను. జ్యేష్ఠుల క్రమం అంటే ఎలా అంటే, వాస్తవంగా మొదట పుట్టినోడు జ్యేష్ఠుడు అవ్వాలి. కానీ ఇక్కడ యాకోబు, ఏశావు, వీళ్ళిద్దరిలో పెద్దోళ్ళు ఎవరు? ఏశావు కదా. మొదట రావాల్సింది ఎవరు? పుట్టడంలో వీళ్ళిద్దరు లోన ఫైట్ చేసుకుంటున్నారు. నేను పోవాలని ఇద్దరు కొట్లాడుకుంటుంటే ఆ కడుపులో నొప్పి అయింది. దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు? రెబ్కా. ప్రభువా, నా కడుపులో బాగా నొప్పి వస్తుంది, ఏం చేయాలి ఏంటి అని అడిగితే ప్రభు చెప్పాడు, తిన్నగా నువ్వేం కలవరపడాల్సిన అవసరం లేదు, 2 జనాలు నీ కడుపులో పెరుగుతున్నారు, జాగ్రత్త, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారులే, పెద్ద విషయం లేదు, నేను బయటకు పోవాలని ప్రభు ముందుగానే చెప్పేశాడు. ఏంటో తెలుసా? పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు. ఇదేంటి పెద్దోడు చిన్నోడికి దాసుడు అవటం? ఇంకా పుట్టక ముందే దేవుడు ఎలా తెలుసు అంటే ఆయనకు భవిష్యత్తు తెలుసు, మనం ఏమై ఉన్నామో కూడా తెలుసు. ఈ విషయం మనకి వివరంగా అర్థం అవడానికి రోమా పత్రికలో చదివితే మనకు అర్థమైంది. నేను బైబిల్ క్లాసులో రోమా పత్రిక పిన్ పాయింట్ చెప్పాను. రోమా పత్రిక అది కష్టతరమైన పత్రికే, కానీ అర్థమయ్యే రీతిగా దాదాపు 6 నెలలు చెప్పాను ఒక్క రోమా పత్రిక మీదే. కాబట్టి ఇప్పుడు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు లోన. ఎవరండి? ఏశావు యాకోబు కొట్టుకుంటున్నారు. వాళ్ళల్లో పెద్దోడు కాబట్టి ఏశావే బయటకు వచ్చాడు. డెలివరీ సమయం అయింది, ఏశావు బయటకు వచ్చాడు. మనోడు ఎవరండి? మన సోదరుడు, మన క్యారెక్టరేగా. ఎవరైనా యాకోబు ఎట్లొచ్చాడు తెలుసా? పోయేవాడిని పోనీయకుండా కాలు వేసుకున్నాడు, కాలు పట్టుకొని. అంటే ఏంది? అప్పుడు దాకా బయటికి వెళ్ళేవాడిని ఏం చేస్తున్నాడు? లోపలికి లాగుతున్నాడు. మొదట ఏశావు పుట్టాడు, రెండవడు కూడా పుట్టాడు, మామూలుగా పుట్టలా. అర్థమైందా? పిడికిలు బిగించి రావాలి, అంతే కదా. పుట్టే పిల్లలు ఎట్టొస్తారు?
కానీ వీడి పిడికిలోనే వదిలి ఏది పట్టుకొని వచ్చాడు? బయటకు వచ్చాడు. పెద్దోడేమో ఏశావు, చిన్నోడేమో ఎవరండి? యాకోబు. ఇది సంగతి, జరిగిన కథ. వీళ్ళిద్దరు ఎదుగుతున్నారు. పెద్దోడేమో మంచి నేర్పరి అయిన వేటగాడు ఏశావు, తండ్రికి రైట్ హ్యాండ్ ఉన్నాడు. చిన్నోడెవరు? యాకోబు. చిన్నోడంటే ఎవరితో కనెక్షన్ అవుతాడు? తల్లితోనే కదా. వంటింట్లోకి చేరాడు. ఆయనేమో తండ్రి చోటు వేటగాడు, చిన్నోడేమో వంటింట్లో వంట మాస్టర్ అయ్యాడు. నిజంగానే అయ్యాడు. పెద్దోళ్ళు అవుతున్నారు. ఒక దినాన ఏమైంది? వేటకెళ్ళి అలసిపోయి వచ్చాడు. ఎవరు? పెద్దోడు. అలసిపోయి వచ్చినప్పుడు సహజంగా ఆకలి అవుతా ఉన్నప్పుడు ఈ లోపు మరి ఎందుకు చేశాడో తెలియదు. మరి ప్రాక్టీస్ చేశాడో, మరి నేర్చుకుంటున్నాడో, లేకపోతే ప్లాన్ ప్రకారం చేశాడో, చిక్కుడుకాయ కూర చేశాడు. ఏం కూర? చిక్కుడుకాయ కూర. బహుశా చిక్కుడుకాయ మీకు పెడితే ఎవరు తినరేమో కదా. చిక్కుడుకాయ కూర కూడా చేయటం, అందుకే చెప్పాను కదా ఆయన మంచి వంట మాస్టర్ అని. చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ కూరలాగా చేయలా, మాంసంలాగా చేశాడు. ఏం వేశాడు? అందులో మసాలా వేశాడు. ఏం వేశాడు? కారం పోసాడు, నూనె పోసాడు. అది ఎట్టుందంటే చూడటానికి అది విషయం. ఎర్రెర్రగా ఉంది. కానీ ఒరే తమ్ముడు, ఎర్రెర్రగా ఉన్నది పెట్టన్నాడా? చిక్కుడుకాయ కూర పెట్టమన్నాడా? అది అంటే చిక్కుడుకాయల్ని కప్పి పెట్టాడు. ఎంత మోసగాడు! చిక్కుడుకాయల్ని కప్పి పెడితే అతనికి ఏమనిపించిందంటే, తమ్ముడు చెప్పు, అది బెటరా? ఏంటది? ఆ ఎర్రెర్రగా ఉన్నది. వచ్చాడు దారిలోకి. ఎర్రెర్రగా ఉన్నది పెట్టాను, కానీ పెడతా, నీకోసమే చేసి పెట్టా. అయితే ఒక విషయం, నీ హక్కు ఉందే. ఏ హక్కు? జ్యేష్ఠత్వం. అది నాకు ఇస్తావా? బర్త్ రైట్ నువ్వు నాకు ఇస్తావా అన్నప్పుడు ఆయన కొంచెం ఆలోచించాలి కదా. ఆలోచించాలా లేదా? ఆలోచించాలి. ఆలోచించకుండా అన్నాడు, అరే నేను చచ్చిపోయేవాడికి నాకెందుకు రా ఇది? ఓ పూట కూడి లేకపోతే చచ్చిపోతాడా? చచ్చిపోయేవాడికి నాకెందుకని జ్యేష్ఠత్వపు హక్కునిచ్చేసి ఏం తీసుకున్నాడు? చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కూర కోసం దేవుడు తనకిచ్చిన హక్కును అమ్మేశాడు. చిక్కుడుకాయ కూర కోసం దేవుని పేరట దేవుడు ఆ వంశములో రావాల్సి ఉండగా ఆయన బహుశా ఎలా ఉండేవాడేమో. యాకోబు స్థానంలో ఏశావు, దేవుడిచ్చిన స్థానం, జ్యేష్ఠుడి స్థానం, ఉన్నతమైన స్థానం. కోరుకోకుండానే దేవుడు ఆ వ్యక్తికి జ్యేష్ఠత్వపు హక్కునిస్తే అమ్మేశాడు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకున్నాడు. జాగ్రత్త, మనలో ఏశావులు ఉంటారు. జాగ్రత్త. ఒక్క పూట కూటి కోసం. మన ఆంధ్రప్రదేశ్ ఒకనప్పుడు తమిళనాడులో కలిసి ఉండేదంట. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుసో తెలియదో. ఒకనప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో కలిసి ఉండేది. ఆ తమిళనాడులో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ని మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష చేశాడు. తెలుసా? చాలామందికి తెలియదు ఆయన. మళ్ళీ ఆయన ఎవరు అంటారేమో. ఆయన పొట్టిగా ఉంటాడు కాబట్టి ఆయన పంతులు. పొట్టి శ్రీరాములు గారు ఆయన. ఏమో వింటున్నారా? ఆయన అమర నిరాహార దీక్ష చేశాడు. ఎన్ని రోజులు తెలుసా? 60 రోజులు పైన చేశాడు. ఆయన అప్పుడు కానీ చచ్చిపోయాడు. ఆయన చనిపోవడం ద్వారా మనకేమొచ్చిందంటే, ఏమొచ్చింది? ఆంధ్ర రాష్ట్రం, ప్రత్యేకమైన తెలుగు రాష్ట్రం వచ్చింది. ఆయన త్యాగం చేయకపోతే, లేకపోతే మనం కూడా ఏడుండేవాళ్ళం తెలుసా? మనకు తెలుగు, అరవు, తమిళు ఏమో అర్థం కాక గందరగోళంగా ఉండేవాళ్ళం. మనం తమిళనాడులో ఉండేవాళ్ళం అమ్మ, మంది కూడా అక్కడ ఉండేవాళ్ళం. ఇక్కడ జ్ఞాపకం చేసేది, ఆయన అన్ని రోజులు ఉంటేనే బాగున్నాడు. ఒక్క పూట కూడి లేకపోతే చచ్చిపోతాడా? అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అతడు జ్యేష్ఠత్వపు హక్కును తృణప్రాయంగా ఎంచాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. జ్యేష్ఠత్వపు హక్కు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరిలో పెద్దోడు ఎవరు? ఏశావు కదా. ఏశావు పక్కకు పోయాడు. ఆ స్థానంలో వచ్చి ఎవరు నిలబడ్డారు? యాకోబు నిలబడ్డాడు. రైట్. కాబట్టి దేవుడు ఒక వ్యక్తికి ఆధిక్యత ఇస్తే వారు ఆధిక్యత నిలుపుకోకుండా పాపము ద్వారా, అపరాధం ద్వారా ఆ స్థానాన్ని పోగొట్టుకుంటే దేవుడు వేరే వాళ్ళ ద్వారా భర్తీ చేస్తాడు. మీకు మరొక ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు యాకోబుకు 12 మంది కొడుకులు కదా. 12 మంది కొడుకులు చివరి మ్యాప్లో మీకు లిస్ట్ ఉండిద్ది. 12 మంది కొడుకుల్లో పెద్దోడు ఎవరు? రూబేను కదా. జ్యేష్ఠత్వ హక్కు రూబేనుకు రావాలి, కానీ రూబేనుకు రాలా. మొదటోడు పోయాడు, రెండోవాడు పోయాడు, మూడోవాడు పోయాడు. ఎన్నోడు వచ్చాడు?
4వ వాడు ఏ గోత్రంలో వచ్చాడు? ఆయన యోధా గోత్రంలో. అంటే పెద్దోడు పోయాడు, యోధా వచ్చి ఆ స్థానంలో నిలబడ్డాడు. మీకు ఇంకా అర్థం అవడని చెప్తాను. ఇప్పుడు యెషయికి కుమారులు ఎంతమంది? 8 మంది కదా. 8 మందిలో పెద్దోడి పేరు ఏం పేరు? ఏలియాబు. పెద్దోడి పేరు ఏలియాబు. ఏలియాబు ఉండాలి. ఆ 7 కుమారులు పక్కకు పోయి చివరోడు ఎవరు కదా? దావీదు కదా. దావీదు వచ్చి జ్యేష్ఠుల క్రమంలో ఉన్నాడు. అంటే అబ్రహాము యేసుక్రీస్తు వంశావళి. చూడండి, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వారు ఏ వంశంలో వచ్చాడు? దావీదు వంశంలో. వాస్తవంగా పెద్ద కొడుకు ఏ పేరు? ఏలియాబు స్థానంలో ఎవరు వచ్చి నిలబడ్డారు? దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీ ఇంట్లో చాలామంది ఉన్నారు, మీ బంధువుల్లో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎందుకు వచ్చి కూర్చోలేదు ఇక్కడ? వారందరూ ఎందుకు దేవుని దగ్గరికి రాలేదు? వారందరూ ఎందుకు యేసుక్రీస్తు రక్తంలో కడగబడలేదు? ఎందుకంటే దేవుని సంకల్పంలో నువ్వే ఉన్నావు. ఎంత ధన్యులో చూసారా? జ్యేష్ఠుల క్రమం నిజంగా ఇంకా ఆగిపోలా. ఆ క్రమంలో ఇంకా అబ్రహాము దగ్గర నుండి మనం ఆ తీగ లాక్కుంటా వస్తే ఆ వరుస క్రమంలో ఎవరు నిలబడ్డారు అంటే యేసుక్రీస్తు వంశంలో యేసుక్రీస్తు రావడానికి ఆ జ్యేష్ఠుల క్రమం ఇంకా కొనసాగుతుంది. ఆ క్రమంలో ఆ లైన్లో ఎక్కడొక స్థానంలో నువ్వు నేను నిలబడ్డాం. అమ్మ, నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? జ్యేష్ఠుల క్రమంలో ఇంతకు మీరు ఉన్నారా లేదా? ఉన్నాము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఆధిక్యత దయచేశాడు. అర్థమవుతుందా? కాబట్టి జ్యేష్ఠత్వపు హక్కు మీద కన్నేశాడు. ఎవరు? యాకోబు. ఎట్టయినా తీసుకోవాలి. సమయం రానే వచ్చింది. ఏమైందో తెలుసా? చిక్కుడుగాయ కూర ఇచ్చాడు, జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నాడు, అయిపోయింది. వాళ్ళ నాన్న ముసలివాడు అయిపోయాడు. ఇస్సాకు కళ్ళు దృష్టి మందగించిపోయింది. 2 కొడుకుల్ని పిలిచి అంటున్నాడు, నాయనా, నా మరణదినం ఎప్పుడో నాకు తెలియదు, నేను ముసలివాడిని అయిపోయాను కాబట్టి నేను చనిపోకముందు నిన్నేం చేస్తాను? దీవిస్తాను. నువ్వు తొందరగా పోయి వేటకెళ్ళి నా కోసం మెత్తటి మాంసాన్ని తీసుకొని రా అన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోకముందే మంచి మాంసంని వేటగాడు కదా, తీసుకొని వద్దామని వేటకు బయలుదేరితే వంటగదిలో ఉన్నది ఆమె. ఎవరండి ఆమె? రెబ్కా. విని పక్కనే ఉంటాడుగా మాస్టరు. ఎవరండి ఆయన? యాకోబు వంట మాస్టర్. చూసావరా మీ నాన్న ఏమంటున్నాడో? చూసి మీ అన్నను దీవిస్తాడంట, మీ అన్నను ఆస్వాదిస్తాడంట. చూసావా ముసలోడికి ఎట్లా వచ్చిందో? కాబట్టి మీ అన్న వేటకెళ్ళి మాంసము తేకముందే మనం అందులో ఒకటి సెట్ వేసేసాయి, మాంసం చేసేస్తా, మంచిగా కూర చేసేస్తా, నువ్వేవో మీ నాన్న ముందు నుంచో ఏషావులాగా నటించు అంటే ఈ పాపం ఈ మాస్టర్కి అర్థమైంది. అమ్మో, ఏషావు ఒంటి నిండా రోమాలు ఉంటాయి కదా, ఒంటి నిండా ఎంటుకలు ఉంటాయి కదా, నాన్న తవిడు చూస్తాడు కదా, తవిడు చూస్తే నేనేమో నున్నటోడిని, అన్నేమో ఎంటుకలు ఉన్నవాడు, నాన్న గుర్తుపడితే నా సంగతి ఏంటంటే అంది. అదంతా నా మీద వేసాయి, నేను చూసుకుంటా. సింపుల్ రా, ఇది కూడా నీకు తెలియదా? నీకే కాడక వంట చేయడం తప్ప మిగతా తెలియదురా అని. ఏం లేదు, చర్మం చొక్కా వేసుకో, ఏనైతే నువ్వు వదిస్తున్నావో వేసుకో. అప్పుడు మీ నాన్న తవిడినప్పుడు నీ శరీరం మీద రోమాలు ఉన్నట్టుగా అనిపించింది. బాగుంది కదా ప్లాన్? 2 సెకండ్ ఇచ్చుకున్నారు. ఈ ప్లాన్ అంతా ఎక్కడ? వంటగది ప్లాను. అమ్మా, వంటగది ప్లాన్ డేంజర్, జాగ్రత్త. ప్రార్థన గదిలోకి వెళ్ళి ఆలోచించు, వంటగదిలో ఆలోచించు. మాకు వంటగది ప్లాను అమలు చేశారు. నిజంగా వెళ్ళాడు, తొందరగా పని చేసేసారు, మాంసం రెడీ అయిపోయింది, వంట అంట అయిపోయింది, తీసుకొచ్చేసాడు. వాళ్ళ నాన్న ముందు ఉంచున్నాడు. నానా, ఎవరయ్యా? నేను ఏషావుని. ఆయనకి డౌట్ వచ్చింది, ఏషావా నువ్వు? ఇదేంటిరా, దగ్గర రాయిలారా? పట్టుకొని చూశాడు, ఏముంది? వెంట్రుకలు ఉన్నాయి. అప్పుడు తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు, ఇదేంట్రా, నీ శరీరం ఏమో ఏషావులాగుంది, స్వరమేమో యాకోబులాగుంది. ఆయన నువ్వు వెళ్ళింది ఇప్పుడే కదా, అంత తొందరగా నువ్వు ఎలా సిద్ధం చేసుకొచ్చి ఇంత రెడీ చేసావంటే అంటున్నాడు, నీ దేవుడు అది నాకు దొరుకున్నట్టుగా నా ముందుకు దాన్ని తెచ్చాడు. ఈ డైలాగ్ ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పారు ఈ డైలాగు? వంటగది ప్లాన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరండి? రెబ్కా. పాపం హీరో జ్ఞానం లేదు, డైలాగ్స్ కూడా ఆమె. వింటున్నారా? ఎంత రోల్ అండి, ఆమె రోల్ ఎంత ప్లే చేస్తున్నామా అంటే ఆశీర్వాదాలన్నీ ఎవరికి ఇప్పించాలని. అంటే ఇక్కడ ఫేవరిజం కనిపిస్తుంది కదా. పెద్దోడేమో ఎవరి పార్టీ? నాన్న పార్టీ. చిన్నోడేమో అమ్మ పార్టీ. అదేమో
నాన్నగది, ఇదేమో వంటగది. అమ్మ మీరు ఏమన్నా గదుల్లో పెడుతున్నారండి పిల్లల్ని? జాగ్రత్త, ఫేవరిజం వద్దు కదా, అస్సలు ఫేవరిజం వద్దు. పిల్లలందరూ ఒకటే, దేవుడిచ్చిన పిల్లలందరూ ఒకటే. వాడిని ఎక్కువ వీడు తక్కువ, చిన్నోడని 2 చాకులెట్లు ఎక్కువ ఇవ్వమాకండి, పెద్దోడు కక్ష కడతాడు నీ మీద. అవును కదా, అస్సలు చేయొద్దు, అందరూ సమానమే. జాగ్రత్త. ఆలోచించండి ఒక్కసారి. ఉండు, నీ మీద నాన్న చెప్తానంటే నువ్వేమంటావు? చెప్పుకోపో. నువ్వన్న భయం లేదు, మీ నాన్న అస్సలు లెక్కలేదంటే వాడి పని ఎట్లుంటుంది? ఇట్లాంటి ఆలోచనలో, ఇలాంటి ఫేవరిజాలు కుటుంబాల్లో ఉండొద్దు. ఇదిగో ఉన్న తర్వాత ఎంత పతనమైందో చూడండి. కుటుంబం అస్తవ్యస్తమైంది. ఇంత తొందరగా నీకు ఎలా వచ్చిందంటే అంటాడు, నీ దేవుడు దాన్ని నా ముందుకి రప్పించాడు, దొరికింది, అందుకే సిద్ధం చేశా. పాపం ఆయన కన్ఫ్యూజన్లోకి పోయాడు, ఏంది అర్థం కాదా. పాపం ముసలాయన కదా, మొత్తానికి తినేశాడు. తిని ఆశీర్వదించేశాడు. ఎవరిని? యాకోబుని. ఇవన్నీ ఎవరికి చెందాల్సినవి? ఏశావుకి చెందాల్సినవి. అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయింది, కథ సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఇద్దరు కలిసి వంటగదిలో చేరారు. నేను అనుకున్న దాని మీద ఎక్కువే నటించావురా నువ్వు. ఆడంటున్నాడు, నేను ఎవరు కొడుకుని? అమ్మ కొడుకుని. మన ప్లాన్ ఎక్కడ? వంటగదిలో. నువ్వు చెప్పింది చేయకుండా ఉంటానా? పాపం వచ్చాడు, ఎండలు అలసిపోయి వచ్చి, నానా నువ్వెవడురా మధ్యలో? నేను నానా ఏశావుని. ఇందాక వచ్చింది ఎవడరా? అర్థమైపోయింది, కథ విఫలమైంది, కథ బెడ్స్ కొట్టింది. నువ్వు అనుకొని నేను తినేశాను, ఆస్వాదించాను, ఒక్క ఆశీర్వాదం కూడా లేదురా అన్నప్పుడు ఏడుస్తున్నాడు, పెద్దగా ఏడ్చాడు. ఒక్కటైనా లేదా? ఒక్కటి కూడా లేదు. కక్షి కట్టాడు. మళ్ళీ వంటగది ప్లాన్. ఒరేయ్, మీ అన్న చూస్తే మామూలుగా లేదు కోపం, ఖచ్చితంగా నిన్ను చంపుతాడు రా. అయితే నన్నేం చేయమంటావు? లే పారిపో. ఎక్కడికి? మీ మామ దగ్గరికి. మీ మామ ఉన్నాడే లాభాను, వెళ్ళిపోరు అక్కడికి. మీ అన్న వచ్చి నీ మీద పడకముందే, చంపకముందే, పాపం కథ అంతా చెప్పింది ఎవరు? అమ్మేగా. ఇప్పుడు అమ్మేమంటుంది, వంట రెండు చేసి అర్జెంటుగా పారిపో. మరి పారిపోక ఏం చేస్తాడు? అంతకుముందు ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం చేయలేదు. యాకోబు జీవితంలో ఒంటరిగా ఎప్పుడు బ్రతకలేదు. యాకోబు జీవితంలో ఒంటరితనం ఎప్పుడు అనుభవించలేదు. దట్ వాజ్ ఫస్ట్ టైం ఇన్ హిజ్ లైఫ్. ఆయన జీవితంలో మొట్టమొదటిసారి యాకోబు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? యాకోబు పాపం, యాకోబు మోసం, యాకోబు కఠిన స్వభావం, యాకోబు యొక్క కపట వేషధారి స్వభావం యాకోబును తరుముతూ ఉంది. నిజమే, మన జీవితంలో కూడా మన పాపాలు మనల్ని తరుముతాయి. బైబిల్ గ్రంథంలో రాయబడింది, జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకొనును. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నిన్నెవరు తరమనవసరం లేదు. దుష్టుడికి నెమ్మది లేదు. దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆలోచించండి, పాపము చేసే ప్రతి ఒక్కడు శాంతిగా ఉంటారనుకున్నారా? లేదు. శాంతి సమాధానానికి ఎక్కడా తావు లేదు. ప్రపంచంలో దొరకని సంతోషం కొరకంట మానవుడు నిత్యం అన్వేషణ చేస్తున్నాడు. ఆ సంతోషాన్ని పొందడానికి మానవుడు తాపత్రయపడుతున్నాడు. ఆ సంతోషం అక్కడ దొరుకుతుందని, ఆ ఆనందం ఇంకెక్కడో దొరుకుతుందని, ఆ ఆనందం ఎక్కడో తెచ్చుకుందామని ఆది నుండి నేటి దాకా కూడా మానవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. అది ఎక్కడో దొరకదు. ఆనందం, సమాధానం దేవుడు మాత్రమే వాగ్దానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు మాత్రమే వాటిని ఇవ్వగలుగుతాడు. ఈ విషయంలో లోకం విఫలమైపోయింది. లోకము క్రీస్తును పక్కన పెట్టేసి, దేవుని పక్కన పెట్టేసి లోకము తన దారిలో ప్రయాణం చేస్తుంది. అందుకే లోకానికి ఎక్కడ శాంతి దొరకలేదు, ఇంకా లోకానికి ఎక్కడ సమాధానం దొరకలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చూడండి, చాలామంది ఇలా నాశనం అయితే ఏం బాగుంది, ప్రపంచం ఇలా యుద్ధాలు చేసుకుంటా పోతే భూమి మీద మనిషి మనుగడ అసాధ్యం అయిపోద్దని మనుషులు ఏం చేశారంటే, ప్రపంచ దేశాల అగ్రరాజ్యాల అధినేతలు ఏం చేశారంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్థాపించారు. అంటే తెలుగులో ఏంటంటే ఐక్యరాజ్య సమితి. ఈ రెండు దేశాల మధ్య గొడవలు వచ్చినప్పుడు అది తీర్చాలి. రెండు దేశాల మధ్య యుద్ధాలు వచ్చినప్పుడు రెండిటికి మధ్య శాంతిని స్థాపించి గొడవలు లేకుండా తీర్చాలి. కానీ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఉద్భవించిన తర్వాత రోజు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. కానీ ఏ ఉద్దేశంతో అయితే ఐక్యరాజ్య సమితి దేశాల మధ్య, ప్రజల మధ్య సమాధానాన్ని నెలకొల్పాలని స్థాపించిన ఐక్యరాజ్య సమితి 100% విఫలమైపోయింది. ఎందుకో తెలుసా? అది మనుషులు స్థాపించారు కాబట్టి. ఒక సమాధానం, ఒక శాంతి సందేశం అనేది దేవుని యొద్ద నుండే రావాలి. ఎందుకో తెలుసా?
సమాధానానికి ఆయన ఎవరో తెలుసా? అధిపతి ఆయన. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యాకోబు ఒంటరితనం, యాకోబు పరిగెత్తుతున్నాడు, ప్రాణ భయంతో పరిగెత్తుతున్నాడు, ఒంటరివాడిగా పరిగెత్తుతున్నాడు. ఇంతకుముందు తను ఒంటరిగా ఎప్పుడు వెళ్ళలేదు, ఇంతకుముందు ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం చేయలేదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా తను ఒంటరిగా అంత దూరం వెళ్ళలేదు. కానీ పాపము చూసారా, ఒక వ్యక్తిని తరుముతూ ఉంది, పాపము నీడ వలె వెంటాడుతుంది. అందుకే నీ పాపము నిన్ను పాము వలె కాటు వేయకముందే ఆ పాపమును ఎవరైతే దాని యొక్క తలను చిత్తగొడతారో ఆ దేవుడి దగ్గరికి రావడం నిజంగా ఎంత గొప్ప విషయమో ఈ యొక్క ఉదయకాలం ముందు యాకోబు జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూసారా, పాపము చేసినంతసేపు ఆనందంగానే ఉంది, పాపము చేసినంతసేపు ఏదో సాధించాం, ఏదో మెట్లు ఎక్కేసామనిపిస్తుంది. కానీ పాపము యొక్క ఫలితము విఫలమైతే మన జీవితాలు కష్టాలు పాలు కాకుండా, మన జీవితంలో ఉన్న శాంతి లేకపోతే ఆలోచించండి. ప్రపంచంలో కోట్లు కలిగిన వారు, ప్రపంచంలో ధనధాన్యాలు కలిగిన వారు, ప్రపంచ అధినేతలుగా ఆధిపత్యంలో ఉన్నవారు నేటి జీవితంలో అన్నీ ఉన్నాయి. కానీ వారి జీవితంలో లేనిదేంటో తెలుసా? సమాధానం లేదు. ఎందుకు తెలుసా? వారి జీవితంలో క్రీస్తు లేడు కాబట్టి. వారి జీవితంలో సంతోషం లేదు, ఎందుకంటే దేవునితో వారికి పరిచయం లేదు కాబట్టి. దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇంకేదో తెచ్చుకోవాలని, దేవుడు ఇవ్వాల్సిన స్థానం దేనికో ఇవ్వాలని మనిషి జీవితంలో ఆరాటం నిజంగా మనకి చాలాసార్లు హాస్యాస్పదం అనిపించింది. చూడండి, నిజంగా మనం ఎంత ధన్యులో చూడండి. క్రీస్తును కలిగి క్రీస్తు కొరకు దేవుని పాద సన్నిధిలో ఈ యొక్క సమయంలో మనం కూర్చున్నామంటే లోకములో ఎవరికి లేని ఆధిక్యత, లోకములో ఎవరికి లేని యోగ్యత యేసుక్రీస్తు వారు నేటి దినాన మనకి ఇచ్చినప్పుడు నిజంగా మనం ఎంతగా అనుభవిస్తున్నామో ఆలోచించండి. యాకోబు ఒక్కడే పారిపోతున్నాడు, ఒక్కడే వెళ్ళిపోయాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు అంటే యాకోబు బేతెల్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చే నేను వాక్యంలోకి 3 అనుభవాలు చెప్పాలి. ఇది చెప్తే కానీ నేను ఈ 3 అనుభవాలు 3 ఎక్స్పీరియన్సెస్ ఇన్ జాకబ్స్ లైఫ్. యాకోబు జీవితంలో 3 అనుభవాలు మనకి ఎలా కనెక్ట్ అవుతాయో వాటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలో మనం నేర్చుకుందాం. యాకోబు జీవితంలో 3 అనుభవాలు అనే మాట నేను జ్ఞాపకం. మొట్టమొదటిగా యాకోబు జీవితంలో మొట్టమొదటి అనుభవం బేతేలు అనగా బేతేలుకు వద్దాం. యాకోబు జీవితంలో మొట్టమొదటి అనుభవం ఆదికాండం 28వ అధ్యాయం 10 నుంచి చదువుతున్నాను. యాకోబు బెయేర్షెబా నుండి ఇంటి నుండి బయలుదేరి అనమాట హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకిన వేళ అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. ఏమైంది? ప్రొద్దుగుంకింది. వింటున్నారా? పొద్దు గుంకిపోయింది, రాత్రి అయిపోయింది. రాత్రి నిలిచిపోయాడు. ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడ చేసుకొని, అక్కడ చాలా రాళ్ళు పడిపోయి ఉన్నాయి, అరణ్యం కదా, ఒక రాయి తీసుకొని ఏం పెట్టుకుని తల కింద పెట్టుకొని అక్కడ పండుకొనెను. ఒక్కడే పడుకున్నాడు? ఎవరైనా ఉన్నారా? ఒక్కడే. అప్పుడు అతడు ఒక కలగన్నాడు. కల వచ్చింది చూడండి. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశము కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండ్రి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి ఏమంటున్నాడు చూడండి. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని నీ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువులగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు వ్యాపించదవు. భూమి యొక్క వంశములు నీవు నీ మూలముగాను నీ సంతానం మూలమును ఆస్వాదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించేదను. నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా, ఏంటంట? నేను నీతో చెప్పున్నది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువునని. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినందుకు భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగా తీసుకున్న రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అండర్లైన్, బేతేలు అని పేరు పెట్టెను. ఫుడ్ ప్లేట్లు పైన ఒకటి ఉంది, కింద దేవుని మందిరం అని ఉంది. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు దాకా ఆ ఊరి పేరు ఏం పేరండి? లూజు. యాకోబు దాని పేరు మార్చేశాడు. ఏమని పేరు పెట్టాడు? బేతేలు. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం. పైన ఒకటి ఉంది, కింద దాని అర్థం ఉంది దేవుని మందిరము లేదా దేవుని ఇల్లు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచు నీ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడ్ల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన రాయి దేవుని మందిరములను మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మ్రొక్కుకొనెను. ఇది స్టోరీ. ఎక్కడ జరిగింది ఇది? ఈ స్టోరీ అంతా ఎక్కడ? అరణ్యంలో. ఎంతమంది ఉన్నారు ఈ కథ జరిగినప్పుడు? ఒక్కడే. ఎవరున్నారు? యాకోబు. ఆలోచించారా? యాకోబు భయపడి పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? హారానుకు వాళ్ళ మామ దగ్గరికి పోతున్నాడు.
మధ్యలో ప్రయాణం పరిగెత్తి 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 మధ్యలో ఎక్కడ చేరాడంటే లూజ్ అనే ప్రాంతానికి వచ్చాడు. రాత్రి అయింది, చీకటి పడిపోయింది, పండుకున్నాడు. రాత్రి నిద్ర పట్ల రాయి తీసుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు, పడుకున్నాడు. సహజంగా భయంతో పరుగులు తీయాల్సిన మనిషి అలసిపోయి 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 పడుకున్నాడు. పడుకుంటే ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ దేవుడిచ్చిన కళ. ఆ కళలో ఏం చూశాడు తెలుసా? ఆయన ఒక నిచ్చెన. ఆ నిచ్చెన ఎలా ఉందంటే ఈ కొనేమో భూమిని తాగుతుంది, మరొక కొనేమో ఆకాశాన్ని తాగుతుంది. ఆ కోణం మీద పైనుంచి కిందకి దేవదూతలు ఎక్కుచు దిగుతున్నారు. దేవుడేమో పై కోణం మీద ఉండి యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇది ఆయన జరిగిన సంగతి. ఏమంటున్నాడు తెలుసా? యాకోబు, నేను ఎవరినో తెలుసా? మీ తండ్రి అబ్రహాము దేవుణ్ణి, మీ తండ్రి ఇస్సాకు దేవుణ్ణి. నీవు నేను చెప్పినట్టుంటే నేను నీ దేవుడిగా కూడా ఉంటా. నిశ్చయముగా నిన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొస్తా. నీవు కూర్చున్న ఈ భూమి నీకు ఇస్తా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో అండి? యాకోబుతో. ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ రాత్రి యాకోబు జీవితంలో జరిగిన సంఘటన. పాపిగా అభద్రత భావంలో, భయంతో, నిరాశ నిస్పృహల్లో, మరణ భయంతో పారిపోతున్న యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు దేవుని వెతకలేదు. దేవుడు ఎవరిని వెతికొచ్చాడు? యాకోబుని వెతికి వచ్చాడు. రాత్రి నేను ఉదయకాలం ముందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు పాపిని వెతికి వచ్చాడు. ఈరోజు నువ్వు ఏ భయంతో ఉన్నావో, ఏ కలవరంతో ఉన్నావో, ఏ పరిస్థితులు నిన్ను తరుముతున్నాయో, యాకోబుతో మాట్లాడిన దేవుడు. చూడండి, యాకోబుతో దేవుడే మాట్లాడుతున్నాడు తెలుసా? యాకోబు, నువ్వు మోసగాడివి అన్నాడా? నువ్వు టక్కరి మోసం చేశావు, నువ్వు కపట స్వభావం, మీ నాన్నను మోసం చేశావు, మీ అన్నను మోసం చేస్తావురా మోసగాడా అన్నాడా? అనలేదు. యాకోబు మీద ఏమైనా నేరస్థాపన చేశాడా? నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అన్నాడా? అనలేదు. యాకోబు మీద ఒక్క నేరస్థాపన చేయలేదు. ఇంకొక మాట, యాకోబు నువ్వు అర్జెంట్కి ఇంటికి పో అన్నాడా? అనలేదు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, బేతేలులో దేవుని మంచితనం. రైట్ డౌన్ ఆ మాట రాసుకోండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ జాకబ్స్ లైఫ్, దట్ ఇస్ ద ఫస్ట్ వన్. బేతేల్, దేవుని మంచితనం. ఇక్కడ దేవుడు యాకోబుకి తనను తాను పరిచయం చేసుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు చూసారా? ఈ భూమిని నీకు ఇస్తాను. ఆలోచించండి, ఇందులో యాకోబుని ప్రశ్న వేయలేదు. హాగరు కూడా యజమానురాలు యొద్ద నుండి పారిపోతున్నప్పుడు హాగరుతో దేవుడేమన్నాడు? హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ ప్రశ్న ఏమన్నా అన్నాడా? యాకోబుతో ఏ ప్రశ్నలు లేవు. ఎందుకు వెళుతున్నావని, ఎక్కడికి వెళుతున్నావని నేరస్థాపన చేయడం కానీ ఏం లేదు. ఒక అనూహ్యమైన పరిణామం. నిచ్చెనొచ్చి యాకోబు ముందు నిలబడింది. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? యాకోబు, నేను నీ తండ్రి దేవుణ్ణి. నేను యాకోబు దగ్గరికి నిచ్చెన. మొట్టమొదట బేతేలు అంటే అర్థం రాసుకోండి. బేతేలు, హౌస్ ఆఫ్ గాడ్. బేతేలు అంటే అర్థం ఏంటంటే ఏల్ అంటే దేవుడని, బేత్ అంటే ఇల్లు. కాబట్టి బేతేలు అంటే అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ గాడ్. IEL అంటే గాడ్ అని అర్థం. బేత్ అంటే హౌస్, దేవుని ఇల్లు అని అర్థం. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. బేతేలు అంటే దేవుని ఇల్లు. బేతేల్ రెండు మాటలు ఉన్నాయి. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు అని అర్థం. బేతేల్ అంటే దేవుని ఇల్లు. ఇప్పుడు మీకు కొన్ని పదాలు చెప్తాను. బేతేల్ అంటే బెత్లెహేమ్. బెత్ అంటే ఏంటి? ఇల్లు అని అర్థం కదా. బెత్లెహేమ్ అంటే రొట్టె అని అర్థం. రొట్టెల ఇల్లు. అంత మాత్రమే కాదు, బేత్పగే. బేత్పగే అంటే అర్థం ఏంటి? బేతనియా, బేత్పగే పంపించారు కదా, కట్టబడి ఉన్న గాడిద. హౌస్ ఆఫ్ ఫిగ్స్, FIGS, అంజూరు పళ్ళు. బేసైదా వాడంటారు, విన్నారా?
బేత్ అంటే దేవుని ఇల్లు, సైదా అంటే చేపలు. ఇప్పుడు చెప్పండి, చేపల ఇల్లు. బేత్ సైదా అంటే హౌస్ ఆఫ్ ఫిష్. బేత్ సైదా, బెత్లెహేం అంటే దేవుని ఇల్లు, బేత్ పగ అంటే హౌస్ ఆఫ్ ఫిష్. బేత్ సైదా వాడైనా అంటే చేపల ఇల్లు అన్నమాట వాళ్ళు చాలర్లో. ఏమా ఇంకొకటి జ్ఞాపకం చేస్తాను, బేత్ మీద వచ్చేది బెస్సెమెషు, గుర్తుందా ఎవరికైనా? ఎవరైనా చెప్పండి. బెస్సెమెషు మార్గము. ఏమది పలకడమే కష్టం ఉందేమో కదా మీకు. బెస్సెమెషు అంటే గుర్తుందా? స్టోరీ. మందసాన్ని తీసుకొచ్చి కొన్ని రోజులు ఆడబెట్టి ఈ మందసాన్ని పంపించేద్దామని ఏం చేస్తారు తెలుసా? పాడి ఆవులు తెచ్చి బండి మీద పెట్టి మందసాన్ని పెట్టినప్పుడు అవి వెళ్తాయి ఏ మార్గాన? బెస్సెమెషు మార్గాన. గుర్తుందా? కాబట్టి బెస్సెమెషు అంటే హౌస్ ఆఫ్ ద సన్, సూర్యుడు ఉన్న ఇల్లు అని అర్థం. ఊరికే మీకు గుర్తుపెట్టుకోవడానికి. బేతేల్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఇన్ని చెప్తే మీకు గుర్తుంటుందని. బేతేల్ అంటే అర్థం ఏంటి? దేవుని ఇల్లు. కాబట్టి ఇప్పుడు ఆ రాత్రి వేళ యాకోబు ఎక్కడికి వచ్చాడు? లూజ్ అనే ప్రాంతానికి వచ్చాడు. లూజు మొదట లూజ్ అని పిలువబడింది. నేటి దినాన దేవుడు యాకోబు కనిపించడం ద్వారా ఆ స్థలం పేరు మార్చాడు యాకోబు. ఏం పేరు ఇప్పుడు దాని పేరు? బేతేలు. బేతేల్ అంటే దేవుని ఇల్లు అని అర్థం. ఓకే, జాగ్రత్తగా వినండి. బేతేల్ దగ్గర దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నిజంగా యాకోబుని దేవుడు నేరస్థాపన చేయాలి, యాకోబును దండించాలి, యాకోబును గద్దించాలి, యాకోబుకు బుద్ధి చెప్పాలి, యాకోబును తిరిగి పంపించాలి. దేవుడు ఇవేమి చేయలా. పైగా అంటున్నాడు నేను నీ దేవుడుగా ఉంటానన్నాడు. నిజంగా దేవుడు యాకోబుతో అలా మాట్లాడకపోతే, పైగా యాకోబు తంట దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం ఒక మాట కూడా తీయండి. బేతేల్లో ఏం జరిగిందో చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడహరిలోను వాణ్ణి కనుగొని, అంటే యాకోబుని ఆవరించి అతని చుట్టూ తన చేతులుంచి అన్నమాట పరామర్శించి, అండర్లైన్, తన కనుపాప వలె వాణ్ణి కాపాడెను. ఎవరంటే కాపాడింది? దేవుడే. ఎవరిని? యాకోబుని కాపాడాడు. యాకోబు దగ్గరికి నిచ్చెన వచ్చింది. జాగ్రత్తగా ఈ మాటలు విందాం. ఎందుకు నిచ్చెన వచ్చింది? యాకోబు ఒంటరిగా ఉన్నాడు. పైగా నిచ్చెన కూడా చూడండి, నిచ్చెన ఎక్కడికి వేశాడు? యాకోబు దగ్గరికి. దూరంగా వేశాడు, దగ్గరికి వేశాడా? అందరు చెప్పండి. యాకోబు కలగన్నాడు, ఒక రాయి తీసుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు, నిద్రపోయాడు, కల వచ్చింది. ఆ కలలో ఏం చూశాడు తెలుసా? నిచ్చెన. ఆ నిచ్చెన ఏం చూశాడు? ఒక కొన, ఈ కొన ఏమో కింద ఉంది, ఇంకొక కొన. ఇప్పుడు కింద కనిపించే కొన యాకోబుకు దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? దగ్గరగా ఉంది. అంటే ఏంటో తెలుసా? ఈ నిచ్చెన యేసుక్రీస్తుకి గుర్తుగా ఉంది. ఈ నిచ్చెన నిజమే, యేసుక్రీస్తు వారు. ఈ నిచ్చెన చూడండి, నిచ్చెన భూమి మీద నుంచి పైకి వెళ్ళాలా? పైనుంచి వేయబడిందా, కింద నుంచి పైకి వేయబడిందా? కాబట్టి పైనుండి వచ్చిన నిచ్చెన యేసుక్రీస్తు వారు. ఈ గ్యాప్ను పూర్తి చేశాడు. పాపిగా ఉన్న యాకోబు ఎన్నడూ పరలోకం చేరలేడు. పాపిగా ఉన్న యాకోబు దేవునితో ఎప్పుడు కలవలేడు. ఎందుకు తెలుసా? వీరిద్దరి మధ్య యాకోబు చేసిన దోషం, యాకోబు చేసిన అపరాధం, యాకోబు చేసిన పాపాలు దేవుని నుండి దూరం చేశాయి. మరెప్పటికీ దేవుని సహవాసంలోకి వెళ్లకుండా యాకోబు పాపము చేతలాగా పారిపోతున్నాడు. యాకోబును కనుగొని ఆవరించి పరామర్శించి యాకోబుతో మాట్లాడడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తును నిచ్చెను ఆకాశము నుండి భూమి మీదకి వేశాడు. ఈ నిచ్చెన చూడండి, ఆకాశము నుండి భూమి మీదకి పంపబడింది. యేసుక్రీస్తు వారు కూడా ఉంటుంది, నేను పరలోక సంబంధిని, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. కాబట్టి నిచ్చెన ఎవరికి గుర్తు? యేసుక్రీస్తు గుర్తు. ఒక మాట చెప్తాను, నిచ్చెన యాకోబుకు దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? కాబట్టి యేసుక్రీస్తు మానవుడిగా మనకు దగ్గర వచ్చాడు. ఇంకొక మాట, ఇది పొడవైన నిచ్చెన. ఇంత నిచ్చెన మానవుడు ఎవరైనా తయారు చేస్తారా? ఎవరు తయారు చేయరు. కాబట్టి ఆకాశాన్ని భూమిని కలిపిన నిచ్చెన యేసుక్రీస్తు వారు. ఒక మాట, ఈ నిచ్చెన, ఈ కొన దేన్ని తగులుతుంది? భూమిని తగులుతుంది. ఇంకొక కొన దేన్ని తగులుతుంది? ఆకాశం తగులుతుంది కదా. అంటే నిచ్చెన ఒకటే, దానిలో రెండు భాగాలు తగులుతున్నాయి. కిందేమో భూమి తగులుతుంది, పైనేమో ఆకాశం. యేసుక్రీస్తులో కూడా రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆయనేమో 100% భూ సంబంధమైన మానవుడు, 100%
కాబట్టి యేసుక్రీస్తులో, వింటున్నారమ్మా, యేసుక్రీస్తులో 50% మానవుడు, 50% దేవుడు కాదు. ఆయన 100% మానవుడు, 100% కదా. పొడవైన యేసుక్రీస్తు మాత్రమే చాలిన దేవుడు. ఇంకొక మాట, అది దగ్గరగా ఉన్న నిచ్చెన, రెండింటిని కలిపిన నిచ్చెన. ఇంకొకటి, ఆ నిచ్చెన ఏంటో తెలుసా? ఆకాశానికి భూమికి వేయబడింది, మధ్యలో ఇరిగిపోయిన నిచ్చెన మాత్రం. కాబట్టి బలమైన నిచ్చెన. అందరూ చెప్పండి, నేను ఇచ్చిన అది యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టక ముందే యెషయా భక్తుడు రాస్తున్నాడు 9వ అధ్యాయం 6వ వచనంలో. ఏంటో తెలుసా? ఆయన ఎవరండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరనైనా? బలవంతుడైన దేవుడు. ఇంకొకటి, ఆ నిచ్చెన ఏంటంటే యాకోబుకి భద్రతనిచ్చే నిచ్చెన. అది యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు మంచోడనే మాట్లాడుతుంది? కాదు. ఎవరు మంచితనం? దేవుని మంచితనం. కాబట్టి బేతేల్లో మనకి దేవుని మంచితనం కనిపిస్తుంది. నేటి దినాన బేతేలు ఏంటో తెలుసా? బేతేలు దేవుని ఇల్లు, దేవుని సంఘమే ఆయన ఇల్లు. ఇక్కడ దేవుడు తన మంచిని మనకు కనబరుస్తాడు. ఈరోజు ఆలోచించండి, యాకోబు మోసగాడు, మోసగాడితో దేవుడు ఎలా ప్రవర్తించాడో చూశాడా? తన మంచితనాన్ని చూపించాడు. మోసగాడైన క్షమించాడు, మోసగాడైన దగ్గరికి చేర్చుకున్నాడు, మోసగాడైన ఆవరించాడు, మోసగాడైన చక్కవ వాక్యంలో రాయబడింది కనుగొని పరామర్శించాడంట. నిజంగా ఎంత బాగుందో చూసారా? యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇదిగో ఈ స్థలాన్ని తిరిగి నీకు ఇస్తా, నువ్వు వెళ్ళే మార్గంలో నీకు తోడుగా ఉంటా అని అంటున్నాడు. నిన్ను తిరిగి ఈ స్థలానికి తీసుకుని వచ్చి నీకు ఈ భూభాగము నీకు ఇచ్చేస్తా. మంచి దేవుడు ఆయన. నేను మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాను, బేతేల్లో దేవుడు తన మంచితనాన్ని కనపరిచాడు యాకోబుకి. ఆ మంచితనం కనపరచకపోతే యాకోబు నాశనం అయిపోయేవాడు. దేవుడు మంచితనాన్ని చూపించకపోతే యాకోబు ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు. ఆ మంచితనాన్ని చూపించకపోతే యాకోబు అడ్రస్ ఉండేవాడు కాదు. చూసారా, దేవుడు ఎంత మంచివాడో చూడండి. అదే మంచితనం నేటి దినాన మన జీవితంలో కనబరచలేదా? దేవుడు తన మంచితనాన్ని చూపించకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం చూడండి. మనం ఇంకా పాపులమై ఉండగా యేసుక్రీస్తు వారు యుక్త కాలంలో తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. నీతిమంతుల కోసం ఒకవేళ మరణిస్తాడేమో, కానీ మనం ఇంకను పాపులమై ఉండగా యేసుక్రీస్తు వారు తన ప్రేమను వెల్లడి చేశాడు. మనం ఇంకా శత్రువులమై ఉండగా మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు. నిజమే కదా? నీతిమంతుడి కొరకు ఒకవేళ మరణిస్తాడేమో, కానీ మనం యాకోబు స్వభావం కలిగి ఉన్నప్పుడు ఆయనే వచ్చాడు మన దగ్గరికి, మనతో మాట్లాడాడు, మనకు వాగ్దానం చేశాడు, నిచ్చెనగా మారిపోయాడు. నేను నీకు దేవుడుగా ఉంటాను, నువ్వు ఒప్పుకుంటా అంటున్నాడు. యాకోబుకి భయం పోయింది, యాకోబుకు జీవితం మీద నమ్మకం వచ్చింది. ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు నిశ్చయముగా ఈ స్థలంలో ఉన్నావు. తల కింద పెట్టుకున్న రాయి, త్రీసివేసిన రాయి మూలకేమైంది? కలరాయి. ఆ రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి అంటున్నాడు, అయ్యా నన్ను క్షేమంగా మళ్ళీ నా తండ్రి ఇంటికి తెస్తే, నువ్వు క్షేమంగా నన్ను తండ్రి ఇంటికి తీసుకొస్తే ఈ రాయి ఉన్న స్థలం నీకేమవుతుంది? మందిరం అవుతుంది. ఆ రాయిని నిలబెట్టాడు. అంటున్నాడు, నేను వెళుతున్నా, నేను చేసే పనులన్నింటిలో తోడుగుండు, నాకు ఆహారమే, వస్త్రాలే. నువ్వు నన్ను దీవిస్తే నేను తిరిగి వచ్చినప్పుడు నీకేమిస్తాను? ప్రదోవంతు ఇస్తా. మ్రొక్కుబడి చేశాడు. యాకోబు బయలుదేరాడు, ముందుకే సాగాడు. యాకోబుకు ఒక నిరీక్షణ వచ్చింది, యాకోబుకు ఒక ధైర్యం వచ్చింది, యాకోబుకు ఒక భద్రత వచ్చింది, దేవుడు నాతో ఉన్నాడు అనే మాట. కాబట్టి మొట్టమొదట ఎక్స్పీరియన్స్ ఏంటంటే యాకోబుకి బేతేలు అనుభవం. బేతేలులో దేవుడు మనతో మాట్లాడాడు. బేతేల్లో మనల్ని దోషులుగా ఎంచలేదు ఆయన, బేతేల్లో మనల్ని క్షమించేశాడు. బేతుల్లో మన దోషములు ఎంచలేదు ఆయన, బేతేల్లో మనతో మాట్లాడాడు, మనకు వాగ్దానం చేశాడు, మనల్ని దీవిస్తానన్నాడు. మన జీవితం ఏళ్ళ ఒక నిశ్చయత ఇచ్చాడు, మన జీవితం ఏళ్ళ ఒక భద్రత ఇచ్చాడు, జీవితం ఏళ్ళ ఒక భరోసా ఇచ్చాడు. కాబట్టి యాకోబు జీవితంలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బేతేలు. బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుని ఇల్లు. బేతేలులో దేవుని మంచితనాన్ని మనం చూస్తాం. సెకండ్ ఎక్స్పీరియన్స్ యాకోబు జీవితంలో రెండో అనుభవం ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. యాకోబు జీవితంలో రెండో అనుభవం ఏంటంటే యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతనితో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూడు వసలను ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా
అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయని నేను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరెడుతువని చెప్పి అక్కడ అతను ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముగ్గా దేవుని చూచితున్నాను. ఆయనను నా ప్రాణము దక్కింది ఆ స్థలము నాకు పెనుయేలు అని పేరు పెట్టాను. ఏం పెట్టాడంట? పెనుయేలు. కింద పెనుయేలు అంటే దేవుని ముఖం. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైన అప్పుడు అతడు తొడకుంటుచు నడిచాను. అందుచేత యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీద ఉన్న తుంటి నరమును తినరు. ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ యాకోబు జీవితంలో. నిజమే, యాకోబు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మామింటికి వెళ్ళాడు. మనందరికీ తెలుసు, మామింటికి వెళ్ళాడు. బంధురికాలు అయిపోయినాయి, చుట్టరికాలు అయిపోయినాయి. యాకోబు పనికి కుదిరాడు మామ దగ్గర. మనందరికీ తెలుసు, పనికి కుదిరాడు. వాళ్ళ మామకి చాలా పశువుల మందలు ఉన్నాయి. పశువుల కాపరిగా చేరాడు. యాకోబు వెళ్ళాడు, పనిచేశాడు. జీతం అయితే ఇవ్వట్లేదు ఆయన. నువ్వు ఆ జీతం లేకుండా చేయటం మంచిది కాదు, జీతం ఇస్తానన్నవాడు ఎన్నిసార్లు మార్చాడు జీతం? 10 సార్లు జీతం మార్చాడు. అంత మాత్రమే కాదు, చిన్న అమ్మాయిని ప్రేమిస్తే ఎవరినిచ్చి పెళ్లి చేశాడు? పెద్ద అమ్మాయిని పెళ్లి చేశాడు. ఎంత మోసం! అంతే కదా. మోసగాడు అనుకుంటారు. మోసగాడు తిరిగి మోసంతోనే జయించబడతాడు. మనుషుడు ఏమి ఇస్తాడో దాన్నే కోస్తాడు. దీనికి ఎవరు అతిథులు కాదు. యేసుక్రీస్తు చెప్తున్నాడు పేతురుతో, కత్తి వరలో పెట్టు. కత్తి పట్టినవాడు కత్తితోనే. వింటున్నారా? అవును, మనం ఎవరిని మోసం చేయలేం. యాకోబు మోసగాడు అనుకుంటే ఎవరి చేతులు వచ్చి పడ్డాడు? అవును, యాకోబు మోసగాడు. మామెవరు? మోసగాళ్ళకే 10 సార్లు జీతం మార్చాడు. బాబోయ్, యాకోబుకే జీతం మార్చాడంటే వాళ్ళ మామనే అనాలి. సరిగ్గా దొరికాడు. పైగా చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామంటే పెద్ద అమ్మాయిని ఇచ్చాడు. రాత్రిపూట పెళ్లి చేసి తెల్లారు చూస్తే అక్కడ ఎవరున్నారు? పెద్ద అమ్మాయి వచ్చి అడుగుతున్నాడు, ఇది ఎట్లా చేసావు అంటే తిన్నగా చెప్పాడు. మా సాంప్రదాయం కాదు అల్లుడు గారు అన్నాడు. ఎప్పుడు చెప్పాలి అల్లుడికి ఆ మాట? పెళ్లి కాకముందే, పెళ్ళి అయిన తర్వాత? పెళ్లి కాకముందే కదా. పెళ్ళి అయిన తర్వాత చెప్పడం అంటే మోసమా కాదా? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? చిన్న అమ్మాయి కావాలంటున్నావుగా, ఇంకొక 7 సంవత్సరాలు పని చేసుకో. పాపం ఎన్ని సంవత్సరాలు చేశాడండి? 20 సంవత్సరాలు వెట్టి చాకిరి. 20 సంవత్సరాల్లో యాకోబుకు దొరికింది అవమానం, యాకోబుకు దొరికింది తిరస్కారం, యాకోబుకు దొరికింది మోసం. ఎండలో అలసిపోయాడు యాకోబు పనిచేసి. అయితే దేవుడు జోక్యం చేసుకున్నాడు యాకోబు జీవితంలో. 20 సంవత్సరాల క్రితం యాకోబుతో మాట్లాడిన దేవుడు అంటున్నాడు, యాకోబు లేవయ్యా, లేచి నువ్వు బేతేలుకెళ్ళు. 20 సంవత్సరాల క్రితం బేతేల్లో నువ్వు వాగ్దానం చేశావు. లేచి బేతేలుకి వెళ్ళు. లేచాడు, తనంతా సర్దుకున్నాడు, భార్యలు తీసుకున్నాడు, పిల్లలు తీసుకున్నాడు. యాకోబు బయలుదేరి వస్తూ ఉన్నాడు. సెకండ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు రెండో అనుభవం మనం నేర్చుకోవాలి. ఎబ్బోకు దగ్గరికి వచ్చాడు. యాకోబు ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎబ్బోకు రేవు అనే ప్రాంతానికి వచ్చాడు. ఎబ్బోకు అనే ప్రాంతానికి యాకోబు వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకు ఒక వార్త వినిపించింది యాకోబుకి. రే, నీ అన్న 400 మందిని పెట్టుకొని వస్తున్నాడు, నువ్వు వస్తున్న సంగతి తెలిసినట్టుంది అనగానే 20 సంవత్సరాల క్రితం యాకోబు చేసిన మోసం ఇంకా ఆయన్ని వెంటాడుతూనే ఉంది. అమ్మో, 400 మందిని తీసుకొని వస్తున్నాడా మా అన్న, ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు? చంపుతాడు. నిజంగానే చూసారా పాపం మనిషిని ఏం చేస్తుందో? 20 సంవత్సరాల క్రితం యాకోబు చేసిన మోసం ఇంకా యాకోబుని ఏం చేస్తుంది? వెంటాడుతూనే ఉంది. వింటున్నారా? ఇప్పుడు యాకోబు ఏం చేశాడు తెలుసా? తన దగ్గరున్న వారిని 2 భాగాలు చేశాడు. మొదటేమో బహుమతులు పంపించాడు. అలా అయినా వాళ్ళ అన్నను ప్రసన్నం చేసుకుందామని ముందు బహుమతులు పంపించేశాడు ఆయనకి. తర్వాత భార్యల్ని, పిల్లల్ని 2వ గ్రూప్ పంపించాడు. లాస్ట్లో ఇప్పుడు నేను చదివిన వాక్యం, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను ఎబ్బోకు రేవు దగ్గర. ఎబ్బోకు, రైట్ డౌన్ అన్నమాట, రాసుకోండి. ఎబ్బోకు అంటే అర్థం ఏంటంటే ఎంప్టీయింగ్, ఖాళీ చేసుకోవడం. ఎబ్బోకు అంటే ఖాళీ చేసుకొనుట లేదా పోరింగ్ అవుట్.
కుమ్మరించబడుట, ఎంప్టీయింగ్ ఖాళీ చేసుకోవడం, లేదా పోరింగ్ అవుట్ కుమ్మరించటం. ఇంకొక పదం కూడా ఉంది, రెస్ట్లింగ్ అంటే కుస్తీ పట్టటం, పెనుగులాట అని అర్థం. పెనుగులాట, ఎబ్బోకు. ఇప్పుడు ఎబ్బోకు దగ్గర 24 వచనం చూడండి. ఎబ్బోకు దగ్గర యాకోబు ఒక్కడే. ఎంతమంది ఉన్నారు? మళ్ళీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎబ్బోకు దగ్గర ఒక్కడే. ఇంతకుముందు బేతేల్ దగ్గర ఒక్కడే, మళ్ళీ ఇక్కడ ఒక్కడే. చూసారా? ఇప్పుడు చూడండి, యాకోబు ముందు బహుమతులు పంపించాడు వాళ్ళ అన్నకి, తర్వాత ఎవరిని పంపించాడు? భార్యల్ని. ఇప్పుడు వాళ్ళ అన్న కోపంగా ఉంటే ముందు ఎవరిని చంపాలి? అసలు ముందు నిలబడాల్సింది ఎవరు అందరికన్నా? యాకోబు. అంటే చంపుతాడనే భయం. ఏం జరిగిందో చూసారా? అవును, ఎబ్బోకు దగ్గర 20 సంవత్సరాల క్రితం యాకోబు ఇంకా భయం వెంటాడుతూనే ఉంది. అవును, బేతేలులో ఉన్న భయం వేరు. బేతేల్లో ఉన్న భయం ఏంటో తెలుసా? బేతేలులో ఒంటరితనం యాకోబును వేధించింది. బేతేలులో ఉన్న భయాలు వేరు. భవిష్యత్తును గురించిన భయం, ఎటెళ్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఒకవేళ దారిలో ఏ ప్రమాదం పొంచిందో తెలియదు. కానీ ఇప్పుడు ఎబ్బోకు దగ్గర ఉన్న భయాలు వేరు. ఏంటో తెలుసా? ఎబ్బోకు దగ్గర అన్నీ సంపాదించాడు. అవును కదా, ఆయనే అంటున్నాడు, వట్టి కర్రతో దాటాను, దేవుడు ఇప్పుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు యాకోబుకు భయం వల్ల ఏంటంటే వాళ్ళ అన్న వచ్చి మీద పడి చంపుతాడని. అందుకే దేవుడు రెండవ అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ఆలోచించండి, ఈరోజు యాకోబు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పొందాడు, కానీ ఇంతవరకు యాకోబుకి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మీయ సంబంధమైన ఐశ్వర్యం అంటే ఏంటో తెలియదా? రాత్రి యాకోబు ఒక్కడే నిలిచిపోయాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఏం జరిగిందంట? మళ్ళీ దేవుడు వచ్చాడు యాకోబు దగ్గరికి. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎవరంట? నరుడు. దేవుడు మళ్ళీ యాకోబు దగ్గరికి, ఇందాకేమో నిచ్చెన, ఇప్పుడు ఎట్లా? నరుడుగా వచ్చి యాకోబుతో ఏం మాట్లాడుతున్నాడు? యాకోబుతో అంట పెనుగులాడుతూ ఉన్నాడు. చూసారా? దేవుడు వ్యవహరించే తీరు ఆయన ఇష్టం. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా సంభాషించాలో దేవుడికి తెలుసు. దేవుడు ఇప్పుడు యాకోబు దగ్గరికి ఎలా వచ్చాడంటే నరుడుగా వచ్చాడు. 20 సంవత్సరాల క్రితమేమో నిచ్చెన పై నుండి మాట్లాడిన దేవుడు 20 సంవత్సరాల తర్వాత అదే యాకోబును మర్చిపోలేదు. ఆయన అదే యాకోబును తోలనాడలేదు. యాకోబు దగ్గరికి దేవుడు వచ్చాడు నరుడుగా వచ్చి. మీరు ఆలోచించండి, దేవుడు నరుడుగా రావడం ఏంటి? ఆకాశ మహాకాశాలు ఆయనను పట్టజాలవు కదా. దేవుడు అన్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అటువంటి వాడు దేవుడంట నరుడుగా వచ్చాడంట. పైగా చూసారా, యాకోబు దగ్గరికి నరుడుగా వచ్చి యాకోబుతో ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతున్నాడు. ఇక్కడ గమనించండి, దేవుడు ఎంత కృప కలిగిన వాడు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎబ్బోకులో దేవుని కృపను చూడగలుగుతాం. రైట్ అన్న మాట రాసుకోండి. ఇందాక బేతేలులో దేవుని మంచితనాన్ని చూడగలుగుతాం, ఎబ్బోకు దగ్గర దేవుని కృపను మనం చూడగలుగుతాం. కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని మనకు అర్హత ఇచ్చింది దేవుని యొక్క కృప. వాస్తవంగా పాపముతో నిండిన మానవుడు ప్రభు పాదాల దగ్గరికి రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. కానీ ఆ కృప ఏం చేసిందంటే పాపిని పాదాల యొద్దకు తీసుకొచ్చింది, పాపిని దేవునితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది, పాపిని ప్రభు పాద సన్నిధి తీసుకొచ్చింది దేవుని కృప. అంత మాత్రమే కాదు, కృప అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు కూడా మానవుడిగా రావడం కాదు, ఒక పాపి అయిన మానవుడంట దేవునితో పెనుగులాడడానికి అవకాశం ఇచ్చాడు. దీన్ని ఏమనాలి మనం? అర్హత లేని మనకి దేవుడు ఏమిచ్చాడు? అదే కృప. మరి ఈరోజు ఆలోచించండి, కృపే లేకపోతే మనం ఏమవుతాం? అమ్మ, కృప అంటే తెలుసా మీకు? కృప అంటే ఏంటో తెలుసా? అర్హత లేని మనకి అర్హత ఇచ్చేది కృప. 35 మార్కులు రావాలి, 30 వచ్చినాయి, నీకు 5 మార్కులు కలిపి ప్యాచ్ చేశారు. 5 మార్కులు ఏమంటారు అంటే అవి నువ్వు కష్టపడినందువల్ల రాలా. అర్థమైందా? నువ్వు కష్టపడినందువల్ల రాలా. ప్రభుత్వం వాళ్ళు నీ మీద జాలి చూపించి నీకు 5 మార్కులు కలిపి ఎవరైతే పాస్ అయ్యారో నిన్ను లాగా అందులో పడేశారు. ఇప్పుడు నువ్వు ఫెయిల్ కాదు. ఏమయ్యావు? నేను పాస్ అయ్యాను అనడానికి లేదు, కాలర్ ఎత్తడానికి లేదు. ఎందుకో తెలుసా? నువ్వు కాలర్ ఎత్తేటట్టు నువ్వు చదవలేదు, నీకు మార్కులు రాలా. నువ్వు పాస్ అవ్వడు, నువ్వు అనాలి పాస్ అయ్యాను. పాస్ అయ్యటం నా గొప్పతనం కాదు, నాకేం కలిపారు? అర్థమైందా?
గ్రేస్ మార్క్స్ అంటారు వాటిని. ఆ మార్కులు కలిపితే మనం ఏమయ్యాం? దేవుడు కూడా అర్హత లేని మనకు అర్హత ఇచ్చాడు. ఈ గ్రేస్లో ఒక రహస్యం ఉంది. ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక వ్యక్తికి పాస్ మార్క్ 100కి 35 కదా, ఒక వ్యక్తికి 34 వచ్చాయి, మరొక వ్యక్తికి 33 వచ్చాయి, మరొక వ్యక్తికి 30 వచ్చాయి. 34 వచ్చినోడు తప్పాడు, 33 వచ్చినోడు తప్పాడు, తర్వాత 30 వచ్చినోడు కూడా తప్పాడు. ఇప్పుడు ఈ ముగ్గురు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ఎవరు? 34, 33, 30 రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని 34 కూడా అన్నారు అనుకోండి. 34 కూడా మీ ఇద్దరు వేస్ట్, మీ ఇద్దరి మీద నేనే గెస్ట్. ఏంటో తెలుసా? నాకెన్ని వచ్చినాయి? 34. 30 అంటాడు 34 వచ్చినా నువ్వు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా? ఆన్సర్ చెప్పండి. పాసా ఫెయిలా? ఫెయిల్. నేనన్నా మరి నువ్వు ఎట్ట గొప్ప అవుతావు? నువ్వెంతో నేను కూడా అంతే. బోర్డర్ కింద ఉన్నాం మనందరం, యూనిటీ, బలహీన వర్గాల సమాఖ్య, మనందరం ఒకటే. ఇప్పుడు అప్పుడప్పుడు ప్రభుత్వం మార్కులు కలుపుతూ ఉంటుంది. ఈ మార్కులు కలిపితే ఇంతమంది పాస్ అవుతారు. ఉత్తీర్ణత రేటు పెంచడానికి, పాస్ పర్సంటేజ్ పెంచడానికి గవర్నమెంట్ జాలు చూపించి 5 కలుపుతారు మార్కులు. 5 లోపు ఉన్నవాడు ప్యాచ్ చేయండి అని. వింటున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? 5 లోపు 30 ఉన్నాయి అనుకో. ఇప్పుడు మన ముగ్గురు ఉన్నారు టీం, 30 మార్కులోడు, వాడికి ఎన్ని కలపాలి? 5 కలిపారు. ఎన్ని వచ్చినాయి? ఆడికి 35 వచ్చినాయి, పాస్. రెండోవాడి దగ్గరికి వెళ్ళాలి. రెండోవాడు ఎన్నో వస్తాడు ఉన్నాడు? 33. వాడికి ఎన్ని కలపాలి? 5 కలపరు. వాడికి ఎన్ని అయితే అవసరమో అన్ని ఎన్ని కలపాలి? 2. 5 కలిపితే మళ్ళీ వాడికి ఎన్నో వస్తాయి? వాడు పాస్ చేయటం కాబట్టి 5 లోపే కలపాలి. వాడికి 33 వచ్చినాయి కాబట్టి కలిపేది ఎన్ని? 2 కలిపి 35 వేసి ప్యాచ్ చేస్తారు వాడిని. మూడోవాడు ఎంత? 34. వాడికి ఎన్ని కలపాలి? 1. 35 వేసి ప్యాస్. మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు వీళ్ళు. ఎరా ప్యాస్ అయ్యావు, నీకెన్ని వచ్చినాయి? నీకు 35. నీకెంట్రా? నాకు 35. ఇదెట్రా? అంతే. దట్ ఈస్ గ్రేస్. ఈక్వల్ అయిపోయారు. దేని కలపడం ద్వారా? మార్కులు కలపడం. దట్ ఈస్ గ్రేస్. పాపిగా దేవుడు మనకు ఆ కృపనిచ్చాడు, మనందరిని ఈక్వల్ చేశాడు ఆయన. వింటున్నారా? అర్హత లేని మనకు యాకోబు దగ్గరికి దేవుడు వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. పైగా యాకోబు ఎవరితో ఫైట్ చేస్తున్నాడు? దేవునితో పోరాడుతున్నాడు. దేవునితో పోరాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నీవు నన్ను దీవించాలి. దీవించలేదా? ఆయన అన్నాడుగా, వట్టి కర్రతో వెళ్తే 4 ఇంతగా దీవించావు. ఇప్పుడు యాకోబుకి అర్థమైంది ఏంటో తెలుసా? అయ్యా ఈ ఆశీర్వాదాలు కాదు, నీతో సంబంధం అనే ఆశీర్వాదం, ఆత్మీయ ఐశ్వర్యం కావాలి, నీతో బంధురికం కావాలి, నీతో సహవాసం కావాలి, నీతో సాన్నిహిత్యం కావాలి. నువ్వు ఉంటేనే నాకు ఆస్తి, నువ్వు ఉంటేనే నాకు అంతస్తు, నీ ఉంటేనే నాకు నిశ్చయత, నీ ఉంటేనే నాకు ధైర్యం. నీవు నన్ను దీవిస్తే తప్ప తెల్లవారుతుంది, ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు ఒక విషయం, అవతల పోరాడుతుందేమో దేవుడు, యువతల పోరాడుతుంది ఎవరు? యాకోబు. నిజంగా దేవుని బలం ఎంతో కదా. దేవుని ఆయన అధిక బల సంపన్నుడు. యాకోబు బలం ఎంత? యాకోబు ఒక పేరు, పురుగు వంటి. అందరూ చెప్పండి, యాకోబు ఎవరు? పురుగు వంటి యాకోబు. అంత గొప్ప దేవుడు ఎవరితో పోరాడుతున్నాడు? ఎట్ట పోరాడుతున్నాడు మీరు చెప్పండి. ఇప్పుడు దేవుడు యాకోబుతో అంటున్నాడు, తెల్లవారుతుంది నన్ను వెళ్ళని. దేవుడు వెళ్ళలేడా? ఒక్క నెట్టితే యాకోబు ఏమవుతాడు? పడిపోతాడు కదా. దేవుడు ఎందుకు నెట్టలేదు? నెట్టడు. కృప కలిగిన వాడు ఆయన. యాకోబుతో మాట్లాడుతున్నాడు, యాకోబు తెల్లారుతుంది నన్ను పోనివ్వు అన్నప్పుడు. ఎందుకంటే చూడండి, ఎందుకు ఇద్దరు సమానంగా పోరాడుతున్నారు. దేవుడు వెళ్ళగలడు, కానీ మానవుడు పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు ఎక్కడ వెళ్తాడు అంటే, ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎలా పోరాడుతున్నాడు అంటే, యాకోబు బలం ఎంతో దేవుడు అంతే బలంతో యాకోబుతో పోరాడుతున్నాడు కదా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు బలం ఎంతో దేవుడు కూడా అంతే బలంతో పోరాడుతున్నాడు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. చిన్నపిల్లలు తండ్రి దగ్గరకు వచ్చి చెయ్యొంచే ప్రోగ్రాం పెడతారు. అక్కడప్పుడు నువ్వు బలమా నేను బలమా అని. పిల్లోడు అంటాడు నేనే బలం అంటాడు, తండ్రి ఏమంటాడు నేనే బలం. రాని ఇద్దరు కూర్చొని చెయ్యి ఉంచుకుంటారు.
మీకు ఒక విషయం తెలుసా? తండ్రి ఒక్క అట్టంటే పిల్లడు చెయ్యి ఏమైంది అనిగిపోద్ది, కానీ తండ్రి అట్ట ఉంచడు. తండ్రి ఏం చేస్తాడు? ఆ బిడ్డ బలం ఎంత ఉందో అంతే బలం వాడతాడు. ఎక్కువ వాడతాడా? పైగా చివరికి ఒక విషయం జరిగింది ఏంటి తెలుసా? తండ్రి బలం తగ్గించుకొని ఆ చెయ్యి ఇటే ఉంచుతాడు. ఎవరిని గెలిపిస్తాడు? దేవుడు చేసింది అది. యాకోబుని గెలిపించాడు ఆయన. తెల్లారుతుంది యాకోబు, నన్ను పోనివ్వు అంటే నీవు నన్ను ఆస్వాదించితేనే కానీ, నీవు నన్ను ఆస్వాదించితే కానీ. దేవుడు ఏం చేశాడు తెలుసా? యాకోబుని చాచి ఎక్కడ కొట్టాడు? తొడ మీద కొట్టెను. తొడగూటి మీద కొట్టాడు. బలమైన ఎముక ఉంటుంది అక్కడ. తొడగూటి మీద కొడితే యాకోబు కింద పడిపోయాడు. కింద పడ్డవాడు వదిలాడా? కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరయ్యి? దేవుడు పాదాలు. దేవుడు కరెక్ట్గా అందొచ్చింది. యాకోబు జుట్టు పట్టుకున్నాడు. ఏయ్ యాకోబు చూసారా అంటున్నాడు, నీ పేరేంటి? చూసారా, దేవుడు ఒక వ్యక్తిని ఆస్వాదించాలంటే దేవునికి కావాల్సింది నీ పేరేంటో కావాలి. నీ పేరేంటి? 20 సంవత్సరాల క్రితం పేరు మార్చాడు యాకోబు. యాకోబు అయితే వాళ్ళ నాన్నకేమని చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు నీ పేరేంటి అన్నప్పుడు ఏశావు వల్ల ఏమన్నాడు? యాకోబయ్యా, నేను యాకోబుని. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఎవరిని? మోసగాడిని. వెరీ గుడ్. ఇక నుంచి నీవు యాకోబు కాదు. ఎవరో తెలుసా? నీవు ఇశ్రాయేలు. నీకు ఏ హాని జరగదు. నీ అన్నతో భయపడుతున్నావు. అన్న నుంచి ప్రమాదం రాకముందే దేవుడు తన భద్రత ఇచ్చేశాడు. అంటున్నాడు, నిన్ను నువ్వు దేవునితో పోరాడి గెలిచావు. చక్కగా రాయబడింది అక్కడ చూడండి. ఆ వాక్య భావంలో మీకు కొన్ని విషయాలు నేను అండర్లైన్ చేయిస్తాను. కిందకి రండి. 31వ వచనం. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. ఏంటంట? సూర్యుడు ఉదయించాడు. యాకోబు జీవితంలో ఎవరు ఉదయించారు? ఆ సూర్యుడు ఎవరండి? నీతి. కాబట్టి యాకోబు జీవితంలో వెలుగైపోయింది. యాకోబు ఇప్పుడు ఏమయ్యాడు? ఇశ్రాయేల్ అయ్యాడు. కాబట్టి సూర్యోదయం అంటే యాకోబు జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. ఏంటంట? తొడకుంటుచు నడిచెను. నడకేమైంది? మారింది కదా. యాకోబుకి ఒక నడక, ఇశ్రాయేలుగా మారిన తర్వాత యాకోబు నడకేమైంది? కాబట్టి మనం దేవునితో పెనుగులాడిన తర్వాత, దేవుని సన్నిధిలో మనకు ప్రత్యక్షత దొరికిన తర్వాత, దేవుడు మనకు వాగ్దానం చేసిన తర్వాత, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన నడక మారాలి. మన నడక అంటే జీవితం. యాకోబులో రెండో అనుభవం ఏంటో తెలుసా? యాకోబు తను ఖాళీ చేసుకున్నాడు. దేవుణ్ణి అడిగాడు, బ్రతిమలాడాడు. దేవుడు అతని పేరు మార్చాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎబ్బోకు అంటే అర్థం ఏంటంటే దేవుని కృప. అర్హత లేని యాకోబుకు దేవుడు అర్హతనిచ్చి ఇశ్రాయేలుగా మార్చాడు. 3 బెయేర్షెబా. చూడండి. ఆదికాండం 46వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగిందంతయు తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రైన ఇస్సాకు దేవుని బలి అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కనుల మీద తన చేయించునని సెలవునీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. గమనించారా? ఇప్పుడు 3వ అనుభవం బెయేర్షెబా. దేవుని నమ్మకత్వం. రైట్ డౌన్, రాసుకోండి. బెయేర్షెబా అంటే దేవుని నమ్మకత్వం. బెయేర్షెబాలో దేవుని నమ్మకత్వాన్ని మనం చూస్తాం. ఈ స్టోరీలో మనందరికీ తెలుసు, యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు 17 ఏళ్ళు. అప్పుడు 30 ఏళ్లకి యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. అన్నలు ధాన్యం కొనుక్కొచ్చడానికి వెళ్ళినప్పుడు యోసేపు వాళ్ళని గుర్తుపట్టాడు. మనందరికీ తెలుసు. యోసేపు చివరికి అడుగుతున్నాడు, నా తండ్రి బ్రతికున్నాడా? అవును, మన తండ్రి బ్రతికున్నాడు, వృద్ధుడైపోయాడు. యోసేపు కబురు పంపించేశాడు. ఎవరికో తెలుసా? తండ్రికి. నువ్వు అక్కడ ఉండవద్దు, ఇక్కడికి వచ్చాయి అంటే. ఇప్పుడు యాకోబు బయలుదేరి వస్తున్నాడు. ఎక్కడికండి? వాళ్ళ కొడుకు దగ్గర. వాళ్ళ కొడుకు ఏ ఊరిలో ఉన్నాడు? ఐగుప్తుకున్నాడు. ఈ 70 మంది బయలుదేరి వస్తున్నప్పుడు దారిలో
యాకోబుకి కొంత అనుమానం కలిగింది. నేను ఈ 70 మందితో వెళ్తున్నాం కదా, నేను వెళ్ళి అక్కడికి దేవుడు ఇంతకు ముందు చెప్పాడు ఏమన్నా తెలుసా, అక్కడ 400 సంవత్సరాలు 430 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలీలు ఏం చేస్తారు, ఐగుప్తులో బానిసత్వం చేస్తారు అన్నప్పుడు బహుశా బెర్షెబా ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు యాకోబుకి తీవ్రమైన కలత చెందింది, తీవ్రమైన యాకోబుకి అలసట కలిగింది. నేను వెళ్ళినప్పుడు బానిసలుగా ఎలా ఉండగలుగుతాం, ఏం జరుగుతుందో ఆయనకి గందరగోళ పరిస్థితుల మధ్య తిరిగి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఐగుప్తుకు వెళ్ళడానికి ఎంత మాత్రం భయపడవద్దు అని దేవుడు ఏమన్నాడు తెలుసా. చూడండి, బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవుని బలి నరిపి, అప్పుడు రాత్రి దర్శనమందు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచినందుకు అతడు చిత్తం ప్రభువా, ఆయన నేనే దేవుడును నీ తండ్రి దేవుడును, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము. అంటే ఐగుప్తుకు వెళ్ళాలని భయపడ్డా లేదా? భయపడ్డాడు. భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడద్దని అంటున్నాడు. అక్కడ నిన్ను గొప్ప జనముగా, ఎక్కడంట? ఐగుప్తులో కాని స్థలంలో నిన్ను గొప్ప జనముగా చేసేదను. చక్కని మాట, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. ఇంతకన్నా ఏం కావాలి? ఐగుప్తు కంట ఎవరితో పాటు వస్తాడంట? యాకోబుతో పాటు ఎవరు వస్తానంటున్నాడు? దేవుడు. నిజంగా ఆలోచించండి, బెర్షెబా దేవుని నమ్మకత్వం, దేవుడు ఎంత నమ్మతగిన వాడు. యాకోబు పాపి అయినా, యాకోబు మోసగాడైనా యాకోబుని దేవుడు విడిచిపెట్టలేదు. మీకు ఆశ్చర్యకరమైన సంగతి తెలుసా, యాకోబు చిన్నోడిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కళ్ళు కనిపించినప్పుడు మోసం చేశాడు కదా. కానీ జరిగిన సంగతి ఏంటో తెలుసా, యాకోబు కళ్ళున్నప్పుడే తన సొంత కొడుకులు ఏసేబును అమ్మేసి ఆ చర్మం రక్తంలో తడిపి తీసుకొచ్చి ఆ వస్త్రాన్ని వాళ్ళ నాన్న చూపించారు. ఏమన్నా తెలుసా, నీ కుమారుణ్ణి అడవి మృగాలు ఏం చేసినాయి? చీల్చేసినాయి. కళ్ళున్నప్పుడే కుమారులు యాకోబుని ఏం చేశారు? మోసం చేశారు. మా మోసం అది ఎంతకాలం ఉండదు. అయితే దేవుని కృప చూసారా, యాకోబు జీవితంలో జరిగిన నష్టాన్నంతటినీ దేవుని కృప మాపు చేశాయి. మనము నమ్మతగిన వారము కాకపోయినప్పటికీ దేవుడు ఎవరో తెలుసా, నమ్మతగినవాడు. బెర్షెబాలో దేవుడు తన నమ్మకత్వాన్ని, తన విశ్వాస్యతను యాకోబు చూపిస్తున్నాడు. ఆ రాత్రి బేతేలు లాగాడు, అతనికి ఉన్న అనుమానాలు దేవుడు తీర్చాడు. నువ్వు భయపడుతున్నావా వెళ్ళడానికి? లేదు, నా సంకల్పం నెరవేర్చబడవలసి ఉంది. నువ్వు 70 మందిగా వెళ్ళేవారు, మిమ్మల్ని అక్కడ విస్తారంగా దీవిస్తాను, మీరు ఇసుక రేణువుల్లాగా అవుతారు, అన్ని లక్షల మందిగా నేను చేస్తాను, నిశ్చయముగా నిన్ను దీవిస్తాను అంటున్నాడు. నీవు ఐగుప్తుకు వెళ్ళడానికి నీవు భయపడవద్దు అని అంటున్నాడు. నేను ఐగుప్తుకు నీతో పాటు. ఎంత మంచి వాగ్దానం ఏంటంట, దేవుడంట యాకోబుతో పాటు ఉండడానికి ఇష్టపడ్డాడు. మరి దేవుని యొక్క నమ్మకత్వం, నీతో పాటు ఉన్నాడు ఆయన. నీతో పాటే కాదు, సదాకాలం నీతో పాటు ఆయన ఉండే దేవుడు. నిజంగానే యాకోబు బయలుదేరి వెళ్ళాడు. యాకోబు ఎంతగా హెచ్చించబడ్డాడో. 70 మందిగా వెళ్ళిన వీళ్ళు ఎన్ని లక్షల మంది అయ్యారండి? 6 లక్షల కాలు బలం, మొత్తం 20 లక్షల మంది అయ్యారు. మీరు ఆలోచించండి, ఆ దినాల్లో 1,00,000 మంది అంటేనే ఎంత పెద్ద జనాభా తెలుసా బాబోయ్. అంత పెద్ద జనాభా, అంత జనాభా వీళ్ళు ఎంతమంది అయ్యారు? 20 లక్షల మంది. వీళ్ళ సంఖ్య ఏమో పెరిగిపోతుంది, ఐగుప్తుల సంఖ్య ఏమో తగ్గిపోతుంది. నిజంగా దేవుడు వారిని దీవించలేదా? దేవుడు వారిని జ్ఞాపకం పెట్టుకోలేదా? అంత మాత్రమే కాదు, దేవుడు వాగ్దానం చేసినట్టుగా తిరిగి వారిని తీసుకొని వచ్చి కానాను నడిపించాడు వాళ్ళని. ఇది దేవుని యొక్క నమ్మకత్వం. 3 అనుభవాలు చెప్పాను. మొట్టమొదటిగా దేవుని యొక్క మంచితనం. అవును, బేతేలులో దేవుని మంచితనం. యాకోబు మంచివాడు కాకపోయినా దేవుడు తన మంచితనాన్ని చూపించాడు. 2 ఎబ్బోకు అనుభవం. ఎబ్బోకులో నిజమే దేవుడు కృప చూపించడానికి, దేవుడు లేవనెత్తడానికి యాకోబులో ఏ అర్హత లేకపోయినప్పటికీ చూసారా, అనేక భయాలు ఎబ్బోకులో యాకోబును చుట్టుముట్టినప్పుడు దేవుడు యాకోబును దర్శించి, యాకోబుతో పెరుగులాడి, యాకోబుకి దర్శనం అనుగ్రహించి, యాకోబు పేరు మార్చి, యాకోబు జీవితంలో నీతిసూరుడు ఉదయింపచేసి, యాకోబు జీవితాన్ని మార్చి, యాకోబుకు దేవుడు తన ప్రత్యక్షత అనుగ్రహించాడు. అందుకే ఎబ్బోకులో దేవుని కృపను చూస్తాం. 3rd వన్, యాకోబు జీవితంలో 3rd ఎక్స్పీరియన్స్. 3వది ఏంటంటే బెర్షెబా, దేవుని నమ్మకత్వం. నిజంగా యాకోబు బయలుదేరి వస్తున్నప్పుడు అతడికి ఎన్నెన్నో అనుమానాలు వచ్చాయి. ఐగుప్తుకి వెళితే ఎలా కొనసాగించగలుగుతాం, ఐగుప్తుకి వెళితే మా జీవితం ఎలా,
ఎన్ని అనుమానాలు ఉన్నాయేమో, కానీ ఐగుప్తుకు వెళ్ళడానికి సంశయించిన యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, అసలు నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి ఎంత మాత్రం భయపడవద్దు, సంశయించవద్దు. నీతో పాటు నేను ఐగుప్తుకు వస్తా, నేను విస్తారముగా దీవిస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఎవరండి? నమ్మతగినవాడు ఆయన. 3 విషయాలు. ఒకసారి మనం నేర్చుకుందాం. ఏం నేర్చుకున్నాము? యాకోబు జీవితంలో 3 అనుభవాలు. బేతేలులో దేవుని మంచితనం, ఎబోకులో దేవుని కృప, బెయేర్షెబాలో దేవుని నమ్మకత్వం. మళ్ళీ ఒకసారి చెప్దాం. బేతేలులో దేవుని, ఎబోకులో దేవుని కృప, బెయేర్షెబాలో దేవుని నమ్మకత్వం.